వాట్ డూ యూ మీన్ బై ఫెమినిజం అండ్ వై డిడ్ యూ పుట్ ఫెమినిస్ట్ అని మీ బయోలో? నేను ఒకవేళ అబ్బాయిగా పుట్టుంటే చాలా థింగ్స్ ఈజీగా వచ్చేవేమో. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ఎంసీఎన్స్ మల్టీ ఛానల్ నెట్వర్క్ వీ హ్యావ్ మెనీ ఆర్గనైజేషన్స్ ఫర్ దాట్, లైక్ తమారా మీడియా కానివ్వండి, ఇన్ఫినిటమ్ కానివ్వండి, చాయ్ బిస్కెట్ కానివ్వండి. A kiss or a hug is a very big thing ఆ టైంలో నాకు. బట్ ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది అండ్ ద న్యూ కాన్సెప్ట్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. ఇప్పుడు కొత్తగా వర్డ్ ఇంకేదో వచ్చింది, సిచ్యువేషన్షిప్ అని. ఓ టిండర్, బంబుల్ ఆర్ ఎనీ అదర్ అప్లికేషన్స్ లైక్ దాట్. డిడ్ యూ ట్రై? అబ్బాయిలకి హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? మీరు ఏం వేసుకొని వెళ్తే డేట్లో మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, మీకు పొట్ట ఎందుకు వస్తుంది? ఏదన్నా అతివృష్టి అనావృష్టి. పంసీ, యూ విల్ నాట్ బిలీవ్ హౌ మెనీ అవర్స్ ఐ స్లీప్. ప్లస్ నా ఫేవరెట్ హాబీ ఏంటంటే ఓవర్ థింకింగ్. సుజనా తిన్నావారా? అందరు యాక్టివ్ ఉన్నారు ఇక్కడ మా వాళ్ళు. వింత ఎక్స్పీరియన్స్ అయింది నాకు. మెన్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, అండ్ దెర్ వాజ్ అ గై ఆల్వేస్ ఇన్ ద నైట్స్. నేను పడుకున్న తర్వాత నాకు ఎట్లా చెప్పాలో కూడా తెలియదు, కైండ్ ఆఫ్ సెక్షువల్ ఫోర్స్ ఉండేది నాకు అతని దగ్గర నుంచి. క్లిక్ బేట్ థంబ్నెయిల్ కావాలి. అందరు రెడీ ఉన్నారు మీరు. ఓకే, వాట్స్ యువర్ హాబీ? నథింగ్ యాజ్ సచ్ ఐ థింక్. వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. You'll make me cry, guys. సో జనరల్గా పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వివర్ ఇన్ డైలమా అనమాట. ఓన్లీ బిజినెస్ గెస్ట్లనే తీసుకొస్తే కంప్లీట్గా బిజినెస్ ఉంటుందా, కంప్లీట్ కెరియర్ ఓరియంటెడ్ ఉంటుందేమో అని. దెన్ వీఆర్ ఫ్రేమింగ్ ఇట్ ఇన్ సచ్ వే దట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ నాట్ అ జనరల్ బిజినెస్ పాడ్కాస్ట్ అని. సో అఫ్కోర్స్ కొన్ని పాడ్కాస్ట్ కంప్లీట్లీ బిజినెస్ కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఫ్యాషన్ గురించి చూస్తే గణేష్ని తీసుకొచ్చాం, నాట్ జస్ట్ వన్స్, 2 times, సరిపోలేక ఫస్ట్ టైం. అండ్ జనరల్గా మార్కెటింగ్ ఆస్పెక్ట్లో చూసుకుంటే ఇన్ జనరల్గా ఒక మూవీ నుంచి థాట్ ప్రాసెస్ ఎట్లా మారుతుంది, మూవీ ప్రమోషన్ చూసి కూడా థాట్ ప్రాసెస్ మారి మార్కెటింగ్ సైడ్ కెరీర్ బిల్డ్ చేసుకున్న స్వరూప్ని తీసుకొచ్చడం చాలా జనరల్గా తీసుకెళ్ళాం అవన్నీ. అండ్ ఈవెన్ ఐ ట్రై టు కమ్ అప్ విత్ జనరల్ క్వశ్చన్స్ ఇన్ ఎవ్రీ పాడ్కాస్ట్. అట్లనే టుడే ఐ గాట్ అ ఛాన్స్ టు మీట్ రా టాక్స్ విత్ వీకేలో ఫస్ట్ ఉమెన్ అనమాట. షీ ఈజ్ అభిజ్ఞ. షీ ఈజ్ నాట్ అ న్యూ ఫేస్ టు మెనీ పీపుల్. లైక్ మీరు చాయ్ బిస్కెట్ లాంటివి చూస్తే, ఎనీ కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్, చాలా వెబ్ సిరీస్లో కూడా తను ఉంది. షీ ఈస్ బీన్ అన్ యాక్టర్, కాంటెంట్ క్రియేటర్. రీసెంట్గా బిజినెస్ వెంచర్ కూడా అనౌన్స్ చేశారు. అండ్ షీఈస్ అ ఫెమినిస్ట్. నేను మొన్న స్టోరీలో కూడా పెట్టినట్టు అడగలేని క్వశ్చన్, అంటే ఎప్పుడు అడుగుతానో అనుకోలే క్వశ్చన్స్, అట్లాంటి క్వశ్చన్స్ అడిగిన. లైక్ ఎగ్జాంపుల్ లవ్ లైఫ్, డేటింగ్ లాంటివి, లేకపోతే ఈ వాట్ యు కాల్ సిచ్యువేషన్షిప్స్, అది ఇంకోటి ఏంది హోమోసెక్షువాలిటీ గురించి. అండ్ వీ ఆల్సో స్పోక్ అబౌట్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. ఇట్లా ఏవైతే నా నీష్ కాదో, అంటే రెగ్యులర్గా మాట్లాడను అట్లాంటి టాపిక్స్ గురించి చాలా మాట్లాడినాం. అండ్ అఫ్కోర్స్ స్పిరిచువాలిటీ గురించి మాట్లాడినాము, హౌ కెన్ ఇట్ ఎఫెక్ట్ అ జనరల్ పర్సనాలిటీ అని. ఇట్ వెంట్ ఆన్ వెరీ వెల్ వైస్. అంటే ఇఫ్ యూ గైస్ హ్యావ్ గుడ్ టైమ్, వాచ్ ద పాడ్కాస్ట్ టు ద ఎండ్. అభిజ్ఞ వెళ్ళేటప్పుడు కూడా షీ మెన్షన్ సంథింగ్, అంటే స్టార్టింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, అంటే సెటిల్ అవుతూ లాస్ట్లో డెజర్ట్ వచ్చేసింది మీకు పాడ్కాస్ట్లో. ఈవెన్ షీ ఫెల్ట్ ద సేమ్. ది పాడ్కాస్ట్ వెంట్ రియలీ వెల్. విల్ హ్యావ్ టు వాచ్ ఇట్. అండ్ ఇట్లాంటి పాడ్కాస్ట్ ఎలా అనిపిస్తున్నాయి? డిడ్ యూ గెట్ ది రైట్, ఎట్లా అంటారు, ఆ టైప్ ఆఫ్ ఆ టైం స్పెండ్కి ప్రాపర్ ఇంపాక్ట్ వచ్చిందా లేదా కింద కమెంట్స్లో పెట్టండి. ఈవెన్ ఐ విల్ అండర్స్టాండ్. హే అభిజ్ఞ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. యా, సో ఇందాక ఇంట్రో ఆల్రెడీ చెప్పాను. ఇట్స్ లైక్ ఐ వాజ్ థింకింగ్ అ లాట్ బిఫోర్ చూసింగ్ ది ఫస్ట్ ఉమెన్ గెస్ట్ ఇన్ మై పాడ్కాస్ట్. థ్యాంక్స్ ఫర్ దాట్ అండ్ థ్యాంక్స్ ఫర్ అగ్రీయింగ్ ఫర్ దాట్. No, it's always my pleasure. First time నాకు తెలియదు ఇక్కడ వచ్చాక, బట్ అవునా? ఓకే, కూల్. సో ఎనీవేస్, టాకింగ్ అబౌట్ ద పాడ్కాస్ట్, మన పాడ్కాస్ట్ కాన్సెప్టే రా టాక్స్. సో ఏదున్నా రాగా ఐ ట్రై టు క్రాస్ క్వశ్చన్ ఆర్ ఐ ట్రై టు, నాకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఇన్ జనరల్గా ఈవెన్ ది వ్యూవర్స్ ఆర్ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ క్వశ్చన్ అన్నట్టే అడుగుతాను. సో ఎనీ గెస్ట్ హియర్ హూఎవర్ హవ్ కమ్ సో ఫార్, అందరూ కూడా రాగానే ఆన్సర్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫ్రమ్ యూ యాజ్ వెల్. చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, లైక్ వెన్ ఐ సీన్ యువర్ ప్రొఫైల్, దాంట్లో క్లియర్గా ఫెమినిస్ట్ అని రాస్తుంది. సో జనరల్గా ఫెమినిజం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఈవెన్ మీ ఫర్ దట్ మ్యాటర్ 1 year బ్యాక్ వరకు ఐ డింట్ నో వాట్ ఈస్ ఫెమినిజం ఇస్. అంటే ఆనెస్ట్గా ఫెమినిజంకి ఇది మీనింగ్ అని నేను ఎప్పుడు అంటే సర్చ్ కూడా చేయలేదు. అట్ ద సేమ్ టైమ్ ఐ డి నాట్ అండర్స్టాండ్. అండ్ ఇందాక మేము మా టీంతో మాట్లాడేటప్పుడు కూడా పీపుల్ వర్ థింకింగ్ దట్ ఫెమినిజం ఈజ్ ఫైటింగ్ అగేన్స్ట్ లా ఆర్ సమ్ యాక్ట్ or some kind of a rule against women or for women, atla itla. So what I was thinking is I wanted to ask the same question to you also. What do you mean by feminism and why did you put feminist ani మీ బయోలో? ఫెమినిజం అందరికీ ఒకటే మీనింగ్. ఐ థింక్ అందరు పర్సీవ్ చేసుకునేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే.
So the technical meaning is equality. So I as a feminist, or you as a person, or anybody must be treated equally. ఓకే. So if you meet me today, నన్ను కలిసిన వెంటనే మీరు నా టాలెంట్ని కానీ నా మాట్లాడే విధాన్ని కానీ నేను దేనికి స్టాండ్ అవుతాను అని చూడాలి జనరలీ. కానీ మనము ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పేట్రియాకి కానీ ఓవరాల్ జనరేషనల్ కండిషనింగ్ చూసుకున్నా ఓ ఆడపిల్ల చేస్తుంది అని చూస్తారు, కానీ ఏం చేస్తుందో చూడరు. సో జెండర్ అనే ఫ్యాక్టర్ మధ్యలో వస్తుంది, అలా కండిషన్ అయ్యాము. సో ఇన్ నాట్ జస్ట్ దట్ ఫ్యాక్టర్, ఐ థింక్ అమ్మాయిలు యాజ్ సచ్ go through a lot more, even you agree, or a lot of people agree. So I stand for that. I stand for equality. I stand for, నేను చిన్నప్పటి నుంచి అంత ఇప్పటికీ I think a lot of human beings also I feel మన ముందు ఏదైనా అన్ఫేర్ జరుగుతుంటే చూడలేము, నేను అది అస్సలకే చూడలేను. నా కెపాసిటీలో ఎంత ఉంటే అంత చేయాలని అనుకుంటాను. అండ్ ఐ స్టాండ్ ఫర్ వాట్ ఎవర్ దట్ ఈస్. సో మై మమ్ ఈజ్ అ తెలుగు ప్రొఫెసర్, తెలుగులో పిహెచ్డి చేశారు. ఎంతోమంది అండర్ ప్రివిలేజ్ అమ్మాయిలకి చదువు చెప్పారు చిన్నగున్నప్పటి నుంచి ఇప్పటికీ. షీ కంటిన్యూస్ టు డూ దాట్. ఇంట్లో నేను అక్క కూడా అమ్మ స్టోరీస్ అవన్నీ వింటూ పెరిగాము. సో వాళ్ళ స్టోరీస్ చాలా కనెక్ట్ అవుతాము, వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి చాలా కనెక్ట్ అవుతాము. సో ఇట్స్ ఇన్ మై కోర్ బిలీఫ్ సిస్టమ్ దట్ నాకున్న ఫ్రీడమ్ని నేను ఎలా యూజ్ చేయగలను అని. సో అలా ఉండిపోయింది. అండ్ అది ఇన్స్టాగ్రామ్ బయోలో చాలా మంది ఎన్నో పెడతారు, ఈ అవార్డు వచ్చింది, సో అండ్ సో అని. అలా ఆలోచించకుండా పెట్టేశాను అలా. ఇట్ డజంట్ హ్యావ్ అ డీపర్ మీనింగ్, బట్ ఫెమినిజం యాజ్ సచ్ ఐ స్టాండ్ ఫర్ ఇట్ అండ్ I think everybody should too. Got it. So now that you were talking about equality and women issues laga maatladate, see, you being in the industry or being an independent woman, when you're working in different sectors, you were a content creator, then worked for films, short films or whatever it is like, and you have also started your own venture. So any kind of struggling phase or any kind of incidents that you wanted to tell out, అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ ఫెమినిజం అనే ఒక కాన్సెప్ట్ అనేది నా ఉద్దేశంలో ఇట్స్ అ సెన్సిటివ్ టాపిక్ ఆర్ అ టచింగ్ పాయింట్. అండ్ కొంతమందికి ఫెమినిస్ట్ అనగానే ఒక అంటే దెర్ ఆర్ సెలబ్రిటీస్ హూ ఆర్ యాక్చువల్లీ డిఫైన్డ్ ఈమె ఒక ఫెమినిస్ట్ అంటే అదొక ఒక స్టాంప్ పడిపోయింది మనుషుల మీద. సో అంత స్ట్రాంగ్ పాయింట్ని మనం వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దాట్, ఐ వాంటెడ్ టు ఆస్క్ అబౌట్ యువర్ స్ట్రగ్లింగ్ ఫేజ్ ఆర్ సంథింగ్ విచ్ యూ హవ్ ఎన్కౌంటర్డ్. మనం ఏది చూడాలనుకున్నాం అదే చూస్తాము. నేను ఇప్పుడు ఓపెన్లీ చెప్పా కాబట్టి అందరూ మేబీ కెన్ లేబుల్ మీ అస్ దాట్, కానీ ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్, అందరూ మంచి కోసం ఉన్నారు అనుకుంటారు తప్ప ఐ డోంట్ థింక్ అదొక ట్యాగ్ ఆర్ ఐడెంటిఫైయింగ్ ఫ్యాక్టర్ అని కాదు. బట్ ఐ థింక్ యాజ్ అ గర్ల్ ఆల్సో కష్టంగానే ఉంటుంది ఎనీ జర్నీ ఇఫ్ యూ సీ. సో కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్స్, యూఆర్ సేయింగ్ దట్ నా ప్రాసెస్లో మీ జర్నీలో any kind of an issue that you faced, struggling phase or incidents that touched you being a woman? Sure, I feel like నేను ఒకవేళ అబ్బాయిగా పుట్టుంటే చాలా థింగ్స్ ఈజీగా వచ్చేవేమో. బట్ అగైన్ దాన్ని నేను ప్రివిలేజ్గా తీసుకుంటాను బికాజ్ అమ్మాయిగా ఐఎమ్ ఆల్సో ఫైటింగ్ ఆల్ ఆఫ్ దిస్, సో దట్ ఆల్సో మేక్స్ మీ మోర్ స్పెషల్. బట్ థ్యాంక్ఫుల్లీ నేను బికాజ్ అమ్మ నాన్న నన్ను చదివించారు అండ్ దే టోల్డ్ దట్ ఇవి వాల్యూస్ ఉండాలి అని. మేబీ లక్కీలీ నేను అట్రాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా దే బీన్ సపోర్టివ్. బట్ స్ట్రగ్లింగ్ ఫేస్ అంటూ పిన్ పాయింట్గా చేయాలి అంటే ఐ థింక్ తొందరగా ఫ్రెండ్స్ చేసుకోవడం అనేది ఇట్స్ డిఫికల్ట్. ఈవెన్ ఇన్ ద సెట్స్ యూ సీ చాలా తక్కువ మంది అమ్మాయిలు ఉంటారు. ఏ సెట్లో ఉన్న పాపం సెట్ బాయ్ నుంచి ఇక్కడ వరకు చాలా తక్కువ మంది అమ్మాయిలు ఉంటారు. సో ఆ మింగ్లింగ్ ఫ్యాక్టర్ అనేది కొంచెం మేబీ ఇస్ క్వైట్ టఫ్. ఈవెన్ ఐ థింక్ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కూడా అబ్బాయి ఏమ్మా అని కూడా చెప్పమా అలా ఉంటుంది. కానీ అమ్మాయి అయినగానే ఒక చిన్న ఇది ఏం మాట్లాడుతుంది తనతో, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అలా వచ్చేస్తుంది. ఐ థింక్ ఇట్స్ కండిషనింగ్. సో దానివల్ల ప్రొజెక్ట్ చేయలేము. ఒకవేళ నేను మరీ స్ట్రాంగ్గా వచ్చిన, కాన్ఫిడెంట్గా వచ్చిన, బికాజ్ ఐఎమ్ అ గర్ల్ ఇట్ కమ్స్ అక్రాస్ ఎస్ సంథింగ్ ఎల్స్. అదే నేను అబ్బాయి గుండి కాన్ఫిడెంట్గా ఉంటే అరే విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ ఉంది లాగా మిస్కన్స్ట్రూడ్ అవుతుంది. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు వేర్ వీ స్టార్టెడ్, ఇఫ్ దే సా మీ ఫర్ వాట్ ఐ యామ్ అండ్ నాట్ యాజ్ అ గర్ల్,
it'll be way well said. further. యా వెల్ సెడ్. యా అఫ్ కోర్స్ ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తూ చాలా మంది దే ఆర్ బిల్డింగ్ అప్ దర్ కెరియర్స్, దే ఆర్ రన్నింగ్ బిజినెసెస్ అండ్ ఆల్. సో రీసెంట్గా మీరు కూడా మీ వెంచర్ స్టార్ట్ చేశారు. సో కపుల్ ఆఫ్ వర్డ్స్ అబౌట్ యువర్ వెంచర్. So I did not start it. You have announced it. I'm part of it. Luckily, Overturn అనేది జిమ్ క్లోదింగ్ లైన్. అది ముందు నుంచే గాంధర్వాణి, షీస్ అన్ MBA స్టూడెంట్, అమేజింగ్, తన వెంచర్. సో it's about obviously clothing and but she wants to branch out also. And mainly right now she is focused on the gym wear. Okay. So ee gym wear Overturn has really good quality of జిమ్ లైన్. నాకు తెలుసు ఎన్నో జిమ్ వేర్ వేసుకున్న తర్వాత ఆ డిస్కంఫర్ట్ ఎలా ఉంటుందో. సో షీ గాట్ అప్ అ వెరీ నైస్ క్వాలిటీ జిమ్ లైన్. సో వాళ్ళు ప్రమోషన్ కోసం రీచ్ అవుట్ అయ్యారు. అండ్ ఎప్పటి నుంచో నేను నాకంటూ క్లోదింగ్ లైన్ ఉండాలి అన్న థాట్ ఉండింది. సో ఇంకా వెయిట్ చేయకుండా ఇప్పుడే అసోసియేట్ అయిపోతే బెటర్ కదా అని చెప్పి I just took a profitable share in it. Okay. Ante tappa it's not my completely own, but I think one of the partners. Got it. So idea is it's a homegrown brand. Mana valle chesaru. She's from Hyderabad too. Nice. And Indian brands chala takku unnai. Meets all the ethical values. She's also an animal lover. So we want to contribute for animal welfare kuda. You're a vegan, right? Yeah, I am a okay, vegan. cool. Yeah. I'm trying. I think completely కూడా అవ్వలేదు. క్లోదింగ్ లో కూడా యూ హ్యావ్ టు బి వీగన్, అంటే ఇట్స్ అ లైఫ్ స్టైల్ కదా. ట్రైంగ్, బట్ ఫుడ్ వైజ్ గా ఐ థింక్ I'm 100% vegan. I was about to ask that question only. Okay, nice. See, of course, the ethical principle that we have with respect to the business, that's the most important aspect. Of course, day one నుంచి అన్ని పర్ఫెక్ట్ గా on the ground in line అయిపోవు కాబట్టి slowly, like it will definitely be possible. Like I believe that. Yes, and also she's, because a female again, she started her own line and she takes care really well of her. Okay, so when can we expect the brand out? It's already out. My collection is gonna come. Raagane meeku istanu. It's very funky and nice. Oh, nice. Has unisex also. Anta men shirts untayi. Very good quality. You can not just wear gym ke kaakunda meer regular wear ki kuda veskochu. Nice. ఎలా ఉంటుంది? స్టాండ్ అలోన్ స్టోర్సా లేకపోతే ఆన్లైన్ ఈ-కామర్స్? ఆన్లైన్ రైట్ నౌ. ఓకే, బట్ ఐ థింక్ స్లోలీ విల్ బ్రాంచ్ అవుట్ వన్ డే ఎట్ అ టైం. నైస్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో హౌ ఫార్, ఐ మీన్ ఎంత తొందరగా రాబోతుంది బయటికి? నెక్స్ట్ మంత్ ఐఎమ్ ఓపెన్. ఏప్రిల్. ఓ నైస్, ఆల్ ది బెస్ట్ ఫర్ దట్ దెన్. థ్యాంక్ యూ. అండ్ ఈ టాపిక్ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఆఫ్ టాపిక్ అనమాట. జనరల్లీ నేను ఇట్లాంటి క్వశ్చన్స్ ఎప్పుడు అడగలేదు, అడుగుతాను కూడా అనుకోలేదు. దెర్ ఈస్ అన్ ఇన్స్టెన్స్, అంటే మై థాట్ ప్రాసెస్లో స్పిరిచువాలిటీ ఎఫెక్ట్స్ యువర్ పర్సనాలిటీ అనే ఒక కాన్సెప్ట్లో, అంటే ఒక థాట్ ప్రాసెస్లో బేసిక్లీ ఐమ్ నాట్ అన్ ఏథీస్ట్, కాకపోతే ఐ నెవర్ హ్యావ్ అ ప్రాపర్ క్లారిటీ ఆన్ గాడ్. బట్ వాట్ ఐ బిలీవ్ ఇస్ లైక్ టెంపుల్ అంటే ఇఫ్ వి గో ఇన్ టు ద టెంపుల్ ఒక 5 minutes 10 minutes కూర్చున్నా ప్రశాంతంగా బయటకు వస్తాం అనే ఒక థాట్ ప్రాసెస్. దట్ మైట్ బి బికాస్ ఆఫ్ యజ్ఞాలు యాగాలు చేసి పంచభూతాలని దిగ్బంధనం అది అంటారు కదా. సో ఇట్ మైట్ బి ట్రూ ఆల్సో, లైక్ దానివల్ల ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయేమో లోపల అనిపిస్తుంది. అండ్ ఈవెన్ నేను నా 3-4 years బ్యాక్ వరకు 5 times లైన్గా ఐ వోర్ దిస్ మాల దీక్ష అంటారు కదా, ఐ టుక్ దాట్ అనమాట, ఆంజనేయ స్వామిది. అది ఫస్ట్ ఇయర్ తీసుకున్నాం, కొంచెం ఫ్యాంటసీ లాగా ఎవరో చెప్తేనో తీసుకున్నా. బట్ ద సెకండ్ ఇయర్ ఐ అండర్స్టూడ్, అచ్చా దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ అ డిసిప్లిన్ ఇన్ ఇట్. ఒక కైండ్ ఆఫ్ ఒక ప్యాటర్న్. వీఆర్ అవే ఫ్రమ్ బ్యాడ్ థాట్స్ ఆర్ ఫన్నీ థాట్స్. ఐ మీన్ ఫ్రెండ్స్తో బయట తిరగడం తగ్గిస్తాం, ఆర్ బ్యాడ్ థాట్ ప్రాసెస్ రాదు, లేకపోతే నాన్ వెజ్కి దూరంగా ఉంటాం. ఇలాంటి ఒక డిసిప్లిన్ వస్తుంది కదా అన్న థాట్లో సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం అది ఎక్స్పీరియన్స్ కోసం చేస్తాం. When you talk about spirituality as a whole, what is your opinion on it? It's a very nice question. Spirituality, అందరూ వాళ్ళ వేలో పర్సీవ్ చేసుకుంటారు, ఐ ఫీల్. అండ్ ఐ థింక్ వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ యాజ్ సచ్. అందరిలో ఒక స్పిరిట్ ఉంటుంది, అండ్ దాని అలైన్మెంట్ బట్టే మనం ఫ్రెండ్స్ చేసుకుంటాము. మన ఇష్టాలు కానీ తినడం కానీ దాని అలైన్మెంట్లోనే ఉంటాయి అనిపిస్తుంది. So I am someone who is spiritual and I believe in spirituality, and it helps my art form also in many ways. Na choices ni kuda affect chestadi, and I've been a crazy person, full of like energy, and I didn't know how to channel my energy. Okay. So I think being a spiritual person, it definitely helped me that ఓకే, ఈ వేలో నేను నా ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటే, ఈ దారిని ఎంచుకుంటే, ఐ విల్ బీ మోర్ ట్రూ టు మై సెల్ఫ్. అండ్ టు ఈచ్ హిస్ ఓన్ అగైన్. హ్యావింగ్ సెడ్ దట్,
స్పిరిచువల్ ప్రీచింగ్స్ అండ్ ఆల్ ఎక్కువగా ఫాలో అవ్వకపోయినా ఐ లవ్ గోయింగ్ టు టెంపుల్స్. I think I've had my fair share of doing everything, but given a chance and every day I do my bit of puja. Like before us starting also, camera. Chusa, you were touching the cameras and you were Yeah. I have all kutti beliefs. Nice. And also I believe there's a superpower that is taking care of all of us. Not because okay unnar evaru Superman, Thor adi idi kakana. That makes me more humble also. Like me and my ego is not big. Or you and life is not all about me. It's Correct. about everybody. Correct. And getting back to the general questions, with respect to content creation, if I'm not wrong, you were the first Telugu fashion influencer, kada? Yeah, I think legally maybe, yeah. And mainly you were talking about men fashion, kada? Avunu. So what was the reason to slowing down the channel progress and channel lo content gaani Right now? right now? Yeah. No, I think it's there, but again, when I joined Chai Biscuit, Sharath thought that, you have a very good wacky dressing sense undi niku, a knowledge undi. Why don't we start? It was purely like his brainchild, and he knew that I had a talent on it. So iddaram kallipi, then again team added uday vachesaru. All of us, we started together and the channel flew. Endukante kottadi first time అని కూడా ఒక అమ్మాయి కూర్చొని అబ్బాయికి చెప్తుంది ఏం వేసుకుంటే మాకు నచ్చుతుంది అని. ఆ యూఎస్పీ బాగుండింది, అందరూ ఎంజాయ్ చేశారు. అండ్ స్లో డౌన్ అవ్వలేదు యాక్చువల్లీ, ఎందుకంటే ఐ డిడ్ 100 videos ఇది in the span of a year and a half, I think. Year or 2 years. 100 videos చేశాను, ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేశాను. అబ్బాయిలకి హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, మీరు ఏం వేసుకుని వెళ్తే డేట్లో మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, మీ పొట్ట ఎందుకు వస్తుంది, మీరు ఏ షూస్ వేసుకోవాలి, ఏ ప్యాంట్స్ వేసుకోవాలి, మీ స్కిన్ కేర్, వాట్ ఫ్రేగ్రెన్సెస్ యూ షుడ్ వేర్. ఐ థింక్ మా చేతిలో అట్లీస్ట్ ఆఫ్టర్ పాయింట్ వీళ్ళు వదిలేశారు నన్ను. నేనే అబ్బాయిలందరినీ కలిసి నీకు ప్రాబ్లం ఏంటి, వాట్ యూ, మీరు అసలు ఇన్సెక్యూర్ ఎందుకు ఫీల్, జర్నలిస్ట్ ఫీలింగ్ వచ్చింది అనమాట. సో నా చేతిలో ఉన్నంత వరకు ఐ ట్రైడ్ మై బెస్ట్. మధ్యలో గార్నియర్ వీళ్ళందరూ మంచి బ్రాండ్స్ కూడా వచ్చారు టాక్ అబౌట్. దెన్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ రెపిటేటివ్. వాళ్ళకి చెప్పేశాను నేను ఆల్రెడీ వాట్ నీడ్స్ టు బీ డన్. కింద కామెంట్స్లో కూడా ఒక మంచి ఇంటరాక్టివ్ ప్లేస్ ఉండదు మన కిరాక్ స్టైల్. కింద కామెంట్స్లో కూడా కిరాక్ తల్లి, కిరాక్ పాప, నువ్వు ఇది చేయి కదా మా కోసం. సో ఇట్ వాజ్ అ ఫ్యామిలీ. బట్ ఐ ఫీల్ చేశాను వీడియోస్, గివ్ మీ ఒక కొత్త కామెంట్ వేసి దీని గురించి చెయ్యి అంటే చేస్తాను. ఆల్రెడీ మళ్ళీ పొట్ట గురించి, డిసీడింగ్ హెయిర్ లైన్ గురించి అంటే ఉందో ఆల్రెడీ. సో హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పటికీ కిరాక్ వీడియోస్ ఉన్నాయి. Now I'm also concentrating on the career aspect of my own, the projects that are lined up. So దీన్ని బ్యాలెన్స్ చేస్తూ డెఫినెట్లీ కొంచెం అలా ఫేజ్ అవుట్ లాగా అయ్యింది, కానీ did not essentially leave it. Okay, got it. Nice. అన్ని ఫ్యాషన్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయితే ఆ ఛానల్లో ఉంది. Good that, I mean, slowing down అన్ని పక్కకు పెడితే, you don't wanted to do repetitive content కదా. That's very nice actually. ఇవాళ రేపు కాంటెంట్ క్రియేటర్స్ అదే తిప్పి 2 years బ్యాక్ అయింది, 1 year బ్యాక్ అయిన వీడియోని కొంచెం మోడర్న్ గా మాట్లాడి అలా నడుస్తున్నాయి ఇవాళ రేపు. ఈ ట్రై 2 times ఒకటే పాపం చెప్పాము కూడా, మీకు స్కిన్ కేర్ ఏమి ఇవ్వాలో కూడా చెప్పేసాను, స్టెప్ బై స్టెప్ ఎక్కడ కొంటే ఏది తక్కువ అవుతుంది అన్ని ఆప్షన్స్ ఇచ్చాను కూడా నేను. ఓకే. సో కొత్త క్వశ్చన్ అడిగితే గైస్ చేస్తాను ఇంకో వీడియో. సో యూ హ్యావ్ అ టీమ్ ఫర్ దట్, రీసెర్చ్ కి వాటికి. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ టాకింగ్ అబౌట్ ఆల్ దిస్? Definitely, I think first experience was అబ్బాయిల్ని అడగడం. ఆఫీస్ ఫుల్ ఆఫ్ బాయ్స్, మంచిగా వచ్చి కూర్చుంటారు అండ్ వాళ్ళు అంటారు ఇలా వేసుకుంటే ఎలా ఉంటుంది అని అంటారు. అక్కడ నుంచి ఒక ఐడియా వస్తుంది, ఓ 10-15 రాస్తాను, అది కష్టంగా 3 అవుతాయి పాయింట్స్. ఓకే. సో ఇట్స్ Chai Biscuit office effort, full of research. Nice. It's fun. You took me back to process and నేను నవ్వుతున్నా ఇలా కూర్చొని ఇలా రాసేదాన్ని అని. Life has become more simple. Okay. So what was your first, before getting into Chai Biscuit, what were you doing with respect to digital platforms? Platforms. So I was a researcher, analyst. Global Data Research Center లో అనలిస్ట్ గా పనిచేసేదాన్ని. వైల్స్ట్ చాలా చేశాను. సో అది చేస్తూ I was a Zumba fitness instructor. And I was YouTubing. Okay. So Monday to Friday జాబ్ చేసేదాన్ని. మండే, వెన్స్డే, థర్స్డే ఈవినింగ్ క్లాసెస్ తీసుకునేదాన్ని జాబ్ తర్వాత.
ట్యూస్డే, థర్స్డే, సాటర్డే మార్నింగ్ క్లాసెస్ తీసుకునేదాన్ని. ఓ అండ్ సాటర్డే నా యూట్యూబ్కి కాంటెంట్ షూట్ చేసేదాన్ని, నా పర్సనల్ యూట్యూబ్కి. సండే ఎడిట్ చేసేదాన్ని, స్కెడ్యూల్ చేసేసి థర్స్డే థ్రాబింగ్ థర్స్డే అని పిలిచేదాన్ని అనమాట. ఓకే. అది చేసేదాన్ని. మధ్యలో ట్రావెల్ కూడా చేసేదాన్ని. ఈ జుంబా నుంచి వచ్చినామని దాన్ని వ్లాగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేదాన్ని. దే ఆర్ కాల్డ్ మండే వీడియోస్, ఇన్స్టాగ్రామ్ IGTVలో. ఓహో. సో ఆ హస్లింగ్ పీరియడ్ ఉండే నాది డెఫినెట్లీ. నైస్. సో అలా చేసి బర్న్అవుట్ అయిపోయాను. ఓకే. అప్పుడు అనిపించింది దట్ కాంటెంట్ క్రియేషన్ కానీ ఇదంతా విల్ టేక్ మీ క్లోజ్ టు మీడియా అండ్ మై యాక్టింగ్ సెల్ఫ్. నైస్. సో అప్పుడు చాయ్ బిస్కెట్కి ఐ రీచ్డ్ అవుట్ వెన్ మై ఫ్రెండ్స్ సెడ్ దట్ వాళ్ళు బిజినెస్ అనలిస్ట్ కోసం వెతుకుతున్నారు అని. సో అలా వెళ్ళారంట. అలా వెళ్ళారు. బికాజ్ తక్కువ పని చేస్తే ఎక్కువ మనీ వస్తుంది అక్కడ అన్న మెంటాలిటీతో వెళ్ళారు. కానీ అలా ఏం కాదు. అప్పుడు షాద్ కూర్చోబెట్టి చెప్పాడు, అసలు నీకు ఏం కావాలి, ఇన్ని చేస్తున్నావు అని. ఇంకా మన గెట్ ఇన్ టు యాక్టింగ్, మరి అదే చేయొచ్చు కదా, ఆడిషన్కి పో అని చెప్పి ఆడిషన్ ఇచ్చాను. దెన్ ఐ గాట్ ఇన్ టు. బట్ మా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఎప్పుడూ యాక్టివ్ ఉంటుండే ఫ్రమ్ 2017 or 16 అలా స్టార్ట్ ఆఫ్ అయ్యి. అండ్ మీ అసలు ఫేస్ చెప్తుంటే నాకు గుర్తొస్తుంది. అఫ్ కోర్స్ నేను ఈ యాక్టింగ్ అవన్నీ పక్కకు పెడితే లైక్ డ్యూరింగ్ మై ఫస్ట్ జాబ్ అండ్ సెకండ్ జాబ్స్ ఐ యూస్ టు టీచ్ అనమాట. ట్యూషన్స్ చెప్పేవాడిని నేను. సో మార్నింగ్ 5 to 7:30 ఒక ట్యూషన్, 8 to 9:30 ఒక ట్యూషన్. 9 అంటే ఫ్రెష్ మార్నింగ్ స్నాన్ చేసి వెళ్ళిపోయేవాడిని. 9:30కి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని. దిల్షుక్ నగర్లో ఆఫీస్ ఉండేది. నైట్ మళ్ళీ వచ్చాక ఇంకో ట్యూషన్ చెప్పేవాడిని. 6:30కి అక్కడ స్టార్ట్ అవుతే 6:50 or something దిల్షుక్ నగర్ నుంచి 7 o'clock అట్లా వచ్చేస్తా. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి 7:30కి ఇంకో ట్యూషన్. షీ వాజ్ అన్ యాక్ట్రెస్ అనమాట, మేఘ్నా అని. సో అక్కడికి వెళ్ళి అక్కడ రాత్రి 7 నుంచి స్టార్ట్ అయితే రాత్రి నాకు 10-11 అయ్యేది. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు 12 అయ్యేది. సో షీ వాజ్ షూటింగ్ అనమాట. షూట్ కంప్లీట్ చేసుకుని తను ఆల్రెడీ అలసిపోతుంది. ఆ మూడీ ఫేస్ చూసి నేను మూడీగా చెప్పాల్సి వస్తుంది. సో ఇట్ వాస్ లైక్ ఐ వాజ్ జస్ట్ రిమెంబరింగ్ ఆల్ దోస్ అనమాట. అండ్ సండేస్ ఆల్వేస్ ప్యాక్డ్ విత్ నా క్లాసెస్ ఉండేటివి. సో అక్కడ ఆక్యుపై ఐ యూస్ టు ఐఎమ్ సెమీ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్. సో ఐ యూస్ టు టేక్ CA క్లాసెస్ అనమాట. సో అట్లా CA వరల్డ్ అసలు పాపం వాళ్ళకి నీళ్లు తిండి చాలా కష్టం. నా CA ఫ్రెండ్స్ని చూసా కదా ఎంత కష్టపడతారో వాళ్ళు నిజంగా. ఓ హోల్ న్యూ వరల్డ్ ఆల్ టుగెదర్. నా దట్ ఈస్ అ టీచింగ్, బై ద వే ఐ డిడ్ టీచింగ్ ఆల్సో నా ఇంటర్న్షిప్ కింద. ఉస్మానియా యూనివర్సిటీలో ఆంధ్ర మహిళా సభ. సో కిడ్స్కి బయోటెక్నాలజీ టీచ్ చేస్తాను. ఐ థింక్ ఒక సెమిస్టర్ ఫర్ బయోకెమిస్ట్రీ. ఫన్. నైస్. అది కూడా కష్టపడ్డా కానీ రియలైజ్ ఇది అది నాకు కావాల్సింది అని వదిలేసా. చాలా తక్కువ టూ మెనీ థింగ్స్ లో చాలా అనవసరమైన పనులు చేస్తా. బట్ అట్లీస్ట్ నౌ ఐ నో వాట్ నాట్ టు డూ. నైస్. అండ్ ఈ హస్లింగ్ ఫేజ్లో బిఫోర్ ఐ జాయిన్ మై జాబ్ కదా, ఐ వాజ్ ఇన్ విజయవాడ హాస్టల్లో ఉండేవాడిని. అక్కడ హాస్టల్లో దెర్ వాజ్ అ వెరీ బిగ్ అంటే వింత ఎక్స్పీరియన్స్ అయింది నాకు. మెన్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్. అండ్ దెర్ వాజ్ అ గై ఆల్వేస్ ఇన్ ద నైట్స్. నేను పడుకున్న తర్వాత నాకు ఎట్లా చెప్పాలో కూడా తెలీదు, కైండ్ ఆఫ్ సెక్షువల్ ఫోర్స్ ఉండేది నాకు అతని దగ్గర నుంచి. నేను ఎక్కడ పడుకుంటే అక్కడికి వచ్చిన పక్కన పడుకోవడం. హీ వాజ్ వెరీ క్లోజ్ ఇన్ ద డే టైమ్స్, అంటే బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండేవాడు అక్కడ. బికాస్ ఇట్స్ అ న్యూస్ ప్లేస్ ఫర్ మీ. బాగా మాట్లాడేవాడు. సో ఐ గాట్ క్లోజ్. క్యాజువల్గా పక్కన పడుకోవడం వేరు, బట్ చాలా వింత ప్రవర్తన ఉండేది రాత్రుల్లో. సో దెన్ ఐ స్లోలీ రియలైజ్ ఇది అవుతుందని అర్థం కావడానికి 3-4 days పట్టింది నాకు. నేను నిద్రలో ఉన్నానా, కళ్ళలో ఉందా, ఇదంతా నాకు అర్థమయ్యేది కాదు. ఒకరోజు ఏమో ఐ డి నాట్ స్లీప్. అప్పటికి కరెంట్ లేకుండే. సో ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు స్లీప్ అండ్ దిస్ గై కేమ్. దిస్ ఇస్ సంథింగ్ ఆడ్ నాకు అనిపించింది. సో దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, ఇంకా రేపటి నుంచి నేను ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ఐ చేంజ్డ్ మై హాస్టల్. ఆల్ ఆఫ్ అ సడన్ హీ స్టాప్ టాకింగ్ టు మీ. హాస్టల్ మారిపోయేసరికి ఎట్లాంటి వింత ఇన్సిడెంట్స్ అయినాయి అంటే, నేను బయటకు వచ్చేసిన ఆ గ్రడ్జ్తోని మా ఏదైతే అక్కడ సూపర్విజ్ అని ఇట్స్ CAకి సంబంధించిన ఇన్స్టిట్యూట్. టూ మచ్ టఫ్, టూ మచ్ టైట్. అప్పట్లో నేను ఒక అమ్మాయి వెంట పడేమని అనుకోండి, లేకపోతే ఐ వాజ్ లైకింగ్ ఎ గర్ల్ అనమాట. హీ నోస్ దట్. దిస్ గై వెంట అండ్ టోల్డ్ టు ది కోఆర్డినేటర్ దేర్, ఇతను ఒక అమ్మాయి వెంట పడుతున్నాడు, ఆ అమ్మాయిని కలిచాడు. అక్కడ ఎట్లా అంటే విజయవాడలో మార్నింగ్ 6 o'clock క్లాస్ స్టార్ట్ అవుతుంది, 6 to 9:30 కంప్లీట్ క్లాసెసే. మధ్యలో బ్రేక్స్ అక్కడే పర్మిషన్ తీసుకొని రూమ్కి వెళ్ళి రావాలి ఇన్ కేసు వెళ్ళాలన్నా కూడా. అలాంటి ఒక అట్మాస్ఫియర్ నేను కలిచానని. ఇదంతా ఒక ఇది అయిపోయేసరికి మా హాస్టల్ దగ్గర, నేను మారిపోయిన హాస్టల్ దగ్గర కోఆర్డినేటర్ స్పెషల్గా ఉన్నాడు.
ఇలాంటి ఒక ఇన్సిడెంట్ నేను చూసాను అనమాట. ఇలాంటి ఒక 3-4 నా ఫ్రెండ్స్ దగ్గర కూడా ఎన్కౌంటర్స్ హోమోసెక్షువల్ అంటారా అవి ఏమంటారు కంఫర్ట్తోని మ్యూచువల్గా వెళ్ళడం వేరు, ఫోర్స్ఫుల్గా వెళ్ళడం వేరు కదా. సో టూ బ్యాడ్ ఉంది నా ఫేజ్ అయితే, ఆ హస్లింగ్ ఫేజ్లో. వెల్కమ్ టు గర్ల్స్ లైఫ్. దట్స్ us with a lot of straight men only already. దట్ వాజ్ అ వెరీ బ్యాడ్ బిటర్ ఎక్స్పీరియన్స్ నాకు ఆ టైంలో. అండ్ యా, ఐ కీప్ లిసనింగ్ అబౌట్ గర్ల్స్ ఇష్యూస్ యాజ్ వెల్. లైక్ అండ్ పీపుల్ కీప్ టాకింగ్ అబౌట్ దాట్. అంటే అంత అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్లో ఎన్నో ఫేస్ చేసి ఉంటారు. రీసెంట్లీ ఐ వాజ్ వాచింగ్ సమ్ పాడ్కాస్ట్. అది ఎంత డల్ ఫేజ్ ఉంది. సాయి పల్లవి దేంట్లో పాడ్కాస్ట్ సమ్ ఇంటర్వ్యూలో దేంట్లో చెప్తుండే అనమాట, చిన్న 14 years old కిడ్ ఫేస్ చేసిన దాని గురించి. ఇట్ వాస్ టూ టచింగ్. ఐ మీన్ ఐ డెంట్ అండర్స్టాండ్ హౌ టు ఈవెన్, అంటే ఎవరికైనా చెప్పుకోవాలన్నా సిగ్గుచేటు. అలాంటి సిచ్యువేషన్స్ చాలా టూ వర్స్ట్. అది ఒకటి యాక్చువల్లీ ఒకటి డెఫినెట్లీ విన్నది ఏంటంటే చాలా మంది అబ్బాయిలు హోమోఫోబిక్ ఉంటారు అని. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వల్లనో లేదా ఇప్పటి వరకు మనకంటే సీనియర్ జనరేషన్ అమ్మ నాన్న కానీ వీళ్ళెవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు మనకు అసలు హోమోసెక్షువాలిటీ అంటే ఏంటో. మన ఫస్ట్ జనరేషన్ కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అండ్ ఫైనలీ వీఆర్ అండర్స్టాండింగ్ ఓకే వాళ్ళ సెక్షువాలిటీ ఏదైతే ఉందో వాళ్ళ చేతిలో లేదు. జస్ట్ లైక్ హౌ యు ఆర్ అ బాయ్, ఐ యామ్ అ గర్ల్, they can be gays, they can be lesbians. Correct. And they did not choose this life. వాళ్ళకి అలా ఉంది, ఏం చేయలేదు. సో ఆ హోమోఫోబిక్ నేచర్ ఏదైతే ఉందో ఒక 2-3 ఎక్స్పీరియన్సెస్ నుంచి వచ్చి ఉంటుంది అబ్బాయిలకి. కానీ అలా అని చెప్పి ద హోల్ సెక్షన్ ఆఫ్ హోమోస్ ఆర్ నాట్ దట్ సేమ్. ఇప్పుడు సేమ్ థింగ్ లైక్ యూ కెన్ ఆర్గ్యూ సేయింగ్ దట్ ఒక అబ్బాయి నీతో అలా చేశాడని అందరు అబ్బాయిలు అలా కాదు అని. సో I get where you're coming from and I'm really sorry for you. It's okay. I know ఆ లెవెల్ ఆఫ్ ట్రామా ఏదైతే ఉంటుందో అది స్కారింగ్ ఉంటుంది. రేపు పొద్దున వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనుకున్నా వాళ్ళు నార్మల్గా చూడలేము. బట్ ఐ థింక్ at the end of the day you accept that there are people like that and what's done was wrong to you and talk more about it. దట్ యు బీన్ మీతో తప్పు జరిగింది అని ఎంత మాట్లాడితే అంత నేర్చుకుంటారు చుట్టుపక్కల. దట్స్ ద రీజన్ ఐ వాస్ టాకింగ్ ఆల్ దిస్. ఐ నెవర్ థాట్ ఇవన్నీ మాట్లాడుతానని. ఏదైతే ఏమేంద్ర నీకు అంటారేమో వాళ్ళు చూసి ఇంత మాట్లాడుతున్నా ఇవన్నీ. నార్మలైజ్ చేయాలి కూడా కదా. ఎక్స్పీరియన్స్ ఎంత మాట్లాడితే వేరే వాళ్ళకి అర్థమవుతుంది ఓ ఇది రాంగ్ అండ్ అడ్వాంటేజ్ తీసుకోరు. కరెక్ట్. విత్ గర్ల్స్ అగైన్ సేమ్ థింగ్. అమ్మాయిలకు కూడా అంతే ఇలాంటి బెటర్ ఎక్స్పీరియన్సెస్ మేబీ ఆన్ అలా గే ఎన్కౌంటర్స్లో కాకుండా అబ్బాయిల నుంచి వస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళకి అడ్జస్ట్ అవ్వాలి అని నేర్పిస్తారు చిన్నగా ఉన్నప్పటి నుంచి. సో వాయిస్ అవుట్ చేసినా నా పరువు ఎక్కడ పోతుంది అన్న దాంట్లో. కానీ పరువు పోయేది మీది కాదు తల్లి, ఎవరైతే మీకు చేశారో. ఎగ్జాక్ట్లీ. నా బ్లడ్ బాయిల్ అవుతుంది తెలుసా. షుడ్ అసలు ఇఫ్ గాడ్ హ్యాస్ అ జెండర్ ఇట్ షుడ్ బి ఉమెన్ అంటారు, బికాజ్ ఓన్లీ ఉమెన్ కెన్ క్రియేట్ కదా. సో అంత డివినిటీ మీద ఆ సెకండ్ థాట్ వచ్చి వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరు యు ఆర్ టచింగ్, ఇట్స్ లైక్ డ్రింకింగ్ ఇన్ టెంపుల్ ఆర్ మేబీ వర్స్. ఏం వస్తుంది ఆనందం నాకు అర్థం కాదు. అండ్ వాట్ ఆర్ యూ టేకింగ్ హోమ్? ఇట్స్ అండ్ నేను ఇప్పటివరకు ఏ అమ్మాయిని కలవలేదు who did not go through that sad experience. From my own people, from my own friends. నా ఓన్ ఫ్రెండ్షిప్ అన్న నేమ్ తోటి the moves that they do, it's sad. You don't feel safe, be it on internet, be it on an office, be it sometimes even in the home when the relatives are around. ఒక మీటింగ్ అన్న పేరుతోటి they call you and then they talk everything else but your talent. I've heard so many stories. అవి వింటుంటేనే it feels ఇంకా ఇక్కడే ఉన్నామా మనము అని. I'm really sorry for you and many women out there. You shouldn't be sorry for us. You should be sorry for your manhood. ఏది బ్రెయిన్ లేదా మనకి అని మీరు మాట్లాడుకోవాలి. It's all the what do you call the control that we have. అది అంత అన్కంట్రోలబుల్ ఉంటుందని
I don't feel like that. సింపుల్ మీరు యాక్చువల్లీ మీరు సింపుల్ బీయింగ్స్ అనిపిస్తుంది. మెన్ కూడా కదా అంత కాంప్లికేట్ చేయరు, వాళ్ళు సింపుల్గా ఆలోచిస్తారు. ఆ సింపుల్ ఆలోచనలు సింపుల్ థింగ్స్ మీద పెడితే బాగుంటుంది. True. అండ్ కొంతమంది హ్యావింగ్ స్పోకెన్ అబౌట్ బ్యాడ్ మెన్ అండ్ బ్యాడ్ థింగ్స్, నేను నా ఓన్ ఫ్రెండ్స్ని కలిసాను, అబ్బాయి ఫ్రెండ్స్ని. వాళ్ళు ఇంక నాకంటే ఇంకెక్కువ ఫెమినిస్ట్. వాళ్ళు ఇంకెంత బాగా మాట్లాడతారంటే, అరే ఎందుకు, వై నాట్ లాంటి మెంటాలిటీ ఉంటుంది వాళ్ళకి. నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఏముంది నేను దింపుతా కదా, ఏమని ఉంటే చలో చూసుకుందాం. ఆర్ సమ్ టైమ్స్ నేనే ఏమనిపిస్తా, అరే అమ్మాయిని కదా అని నేను కొన్ని కాంప్రమైజ్ అయ్యే విషయాల్లో వాళ్ళు చెప్తారు, అయితే ఏంటి, మాకు ఫీలింగ్స్ ఉంటాయి, నీకు ఫీలింగ్స్ ఉంటాయి, న్యాచురల్ అని. ద న్యూ జనరేషన్ ఆఫ్ మెన్ ఆర్ గుడ్. ఐ ఫీల్ ద జెన్ జీ మెన్ వెరీ లవ్లీ. వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది, wow, the future is coming. They motivate you. They will remind you that, you know, just because you're a female, you don't have to think twice. Of course, like even I feel good for that. Kapote, I have another deep level question in my mind. రీసెంట్గా నేను చూస్తున్నా మా బ్రదర్స్ కానీ కజిన్స్ కానీ వీళ్ళందరూ ఈ జనరేషన్ వాళ్ళ నుంచి మాట్లాడితే, బికాస్ ఆఫ్ దిస్ న్యూ టెక్నాలజికల్ డ్రివెన్ దిస్ డేటింగ్ కల్చర్ ఒకటి తీసుకొచ్చాయి కదా, టిండర్, బంబుల్ ఆర్ ఎనీ అదర్ అప్లికేషన్స్ లైక్ దాట్. Did you try? I tried. Yes, I tried. కానీ పెద్ద వర్కౌట్ అవ్వలేదు. I did a video about that also. So when I was thinking all those and when I was encountering these situations మా బ్రదర్స్ దగ్గర, ప్రతి ఒక్కరికి ఒక మంచి క్యాజువల్ స్టోరీ, అంటే వెరీ ఈజీ గోయింగ్ అయిపోయిందేమో అనిపిస్తుంది బికాస్ ఆఫ్ దోస్ థింగ్స్ లైక్ డేటింగ్ కల్చర్. అండ్ ఇవాళ రేపు డేటింగ్ అంటే గెటింగ్ ఫిజికల్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అట్లీస్ట్ ఇన్ మై సర్కిల్. నేను వింటున్న దాని ప్రకారము నా దగ్గరికి కలవడానికి వచ్చిన వాళ్ళు కానీ, కొంత క్యాజువల్గా మెసేజెస్ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి కానీ, డోంట్ యూ ఫీల్ దిస్ ఇస్ గోయింగ్ టు డిస్టర్బ్ ది ఫర్దర్ కల్చర్? అంటే ఇది వరకు ఈవెన్ ఇఫ్ యూఆర్ ఇన్ అ రిలేషన్, అట్లీస్ట్ ఇన్ మై 3 to 4 years బ్యాక్ వెన్ ఐ వాజ్ ఇన్ మై ఫస్ట్ రిలేషన్, a kiss or a hug is a very big thing ఆ టైంలో నాకు, ఒక 5-6 years బ్యాక్. బట్ ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది. అండ్ ద న్యూ కాన్సెప్ట్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, ఇట్లాంటివి వింటున్నా చూస్తున్నా, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వేర్ ఆర్ వి గోయింగ్ అని. డూ యూ ఫీల్ ద సేమ్ ఆర్ ఈజ్ ఇట్ నాట్ సో హై ఆర్ హైప్డ్ అనిపిస్తుందా మీకు అది? మనము ఏం చెప్పనా, మనకి జనరలైజ్ చేయడం నచ్చుతుంది. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అన్న నేమ్ ఇప్పుడు ఉంది, కానీ చేసే పనులు ఎప్పటి నుంచి, కోతి పనులు ముందు నుంచే చేస్తున్నారు. ఐ థింక్ జనరేషన్ మారలేదు పెద్ద. ఇప్పుడు కొత్తగా వర్డ్ ఇంకేదో వచ్చింది, సిచ్యువేషన్షిప్ అని. సో ఇట్స్ లైక్ బేసికలీ ఐ లైక్ సమ్ వన్ అండ్ ఇట్స్ నాట్ అ రిలేషన్షిప్. అలా అని చెప్పి ఐ షుడెంట్ సీ సమ్ వన్, ఇట్స్ అ వెరీ నైస్ హ్యాపెనింగ్ స్పేస్, సో ఐ కాల్ ఇట్ అ సిచ్యువేషన్షిప్. అలా అని చెప్పి ముందు సిచ్యువేషన్షిప్స్ లేవు, ఉన్నాయి. ఇప్పుడు మనం టర్మ్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయి తప్ప ఐ ఫీల్ క్లారిటీ పెరుగుతుంది ఆఫ్ థింగ్స్. అన్నిటినీ ఒక బాక్స్లో పెట్టడానికి రెడీ ఉన్నాం మనం, బికాస్ ప్రతి జనరేషన్ ఇస్ బికమింగ్ వైజర్. సో దీన్ని కాల్ అవుట్ చేయడానికి మనకు ఒక టర్మ్ ఉంటుంది. అలా ముందు లేకుండా ఉన్నాయంటే లేదు, ఉన్నాయి. అండ్ ఐ ఫీల్ డేటింగ్ యాప్స్ వల్ల 2 ways ఉన్నాయి. లైక్ యూ సెడ్, ఈజీగా దొరుకుతుంది కాబట్టి వాల్యూ చేయట్లేదు సరిగ్గా, కానీ ఈజీగా దొరుకుతుంది. ఐ నో ఫ్రెండ్స్ హూ ఫౌండ్ హస్బెండ్స్ ఇన్ డేటింగ్ యాప్స్, పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. నాకు అలా ఇలా దొరుకుతున్నారు బాబు అనుకున్నాను నేను. సో యూ నెవర్ నో కదా ఎప్పుడు ఏది దొరుకుతుందో. అలా అయితే స్వయంవరం కూడా డేటింగ్ యాప్ నుంచి అనుకోవచ్చు. స్వయంవరం టైంలో అందరు అబ్బాయిలు దిగింది దీనికే కదా, సీత అట్లా. సో 2 ways to look at it. ఇంటెన్షన్ ఒక్కటి క్లియర్, ఫిజికల్ అగైన్ ఫ్రీడమ్ అంతే. ఇట్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. లైక్ ఐ నెవర్ డౌన్లోడెడ్ ఏ డేటింగ్ యాప్. ఐ నెవర్ రియలీ, అసలు నాకు నచ్చదు ఒకళ్ళని ఆన్లైన్. ఇప్పటివరకు నేను ఎవరిని ఆన్లైన్ ఫ్రెండ్స్ చేసుకోలే ఇప్పటివరకు. సో నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆన్లైన్ ఫ్రెండ్షిప్స్ ఫర్ మీ. అది వర్క్ కదా, ప్రొఫెషనల్ ఫ్రెండ్. దీని తర్వాత ఫ్రెండ్షిప్ విల్ టేక్ ఎఫర్ట్. యూ హ్యావ్ టు మీట్ మీ ఇన్ పర్సన్. మాట్లాడేటప్పుడు ఐ యూ లుకింగ్ మీ ఇన్ ది ఐ, నీ ఇంటెన్షన్ ఏంటి, అదొక ప్రాసెస్. మనుషులు కలిస్తే తెలుసు. నోటెడ్ విత్ థాంక్స్. సో ఐ ఫీల్ 2 ways. టెక్నాలజీ, ఇది ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు డిబేట్ చేశాను. టెక్నాలజీ ఈజ్ లైక్ అ స్వార్డ్. దాన్ని వెజిటబుల్ కోయడానికన్నా వాడుకోవచ్చు, లేదా ఒకరిని చంపడానికన్నా వాడచ్చు. ట్రూ దట్. And dating culture valla I have couple of friends who believe this, before getting married you should date couple of people anta.
they say that loud, and yes, this makes sense antaru. Like a woman, a man, he should know how to behave with a girl. Yes, of course, it is there, but it happens only if you date with a couple of women. Is this what you believe also, or what? లవ్ ఇస్ ఒక పెద్ద లక్కీ గేమ్, అది లక్ మీద ఉంటుంది. ఐ థింక్ కొంతమంది జస్ట్ గెట్ లక్కీ టు ఫైండ్ సమ్వన్ దే లవ్ అండ్ ఒకసారి కలిసేసి ఇంకా సెటిల్ అయిపోతారు మ్యారేజ్కి. అండ్ ఫ్యూ పీపుల్ క్రై సో మచ్, ఒకళ్ళు కలిసి వాడు తీసుకోలేదు అండ్ ఎండ్ అప్ ఇన్ అ రియలీ గుడ్ స్పేస్. ఫ్యూ పీపుల్ పాపం డోంట్ ఈవెన్, నాకు అసలు లవ్వే వద్దు ఏమొద్దు అని పెళ్లి చేసేసుకొని 4 పిల్లలు కనేసి చిల్ అవుతారు. సో థింక్ ఇట్స్ అ వెరీ డైసీ స్పేస్. దాన్ని మనం ఒక బాక్స్లో పెట్టలేం ఇలా చేస్తేనే అవుతుందని. కానీ ఒక్కటైతే స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తాను ఏంటంటే, అంటిల్ అండ్ అన్లెస్ యూ లవ్ సమ్వన్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ యూర్ రెడీ టు లెట్ యువర్ సెల్ఫ్ గో, ఒకళ్ళని ఎంతవరకు ప్రేమించగలిగితే, నిన్ను నువ్వు మర్చిపోయేంత ప్రేమిస్తే కానీ నీ గురించి నువ్వు తెలుసుకోలేవు. So if you're able to love someone so badly beyond you, that's a good lesson. Neeku telustadi nee gurinchi. I learned so much about me when I was in love. I didn't know I was this selfish anukuntunne nenu. Okay. I was okay with distance suddenly. I liked someone so bad and papam he's a very busy person. And I was okay. Don't talk to me 2-3 months. Nato maatladako, but I will still Seethala ila wait chestunna. I didn't know that I was that person. Oh. So I learned a lot about me. I'm sure viewers or people around me also. You learn so much about you in love. Are nenu ila kuda chestana? Shit, nenu tindi manesi కూర్చుంటానా, నాకు ఇంత ఇష్టం నా and I never share my food ray. అలాంటిది నేను ఒకళ్ళ కోసం ఫుడ్ ఆర్డర్ పెట్టేసి నువ్వు తిన్నావా చాలు. యూ లర్న్ సో మచ్. అందుకే మనము ఫేస్బుక్ టైంలో ఫేమస్ అయింది వాట్ ఇస్ అనిత సాంగ్, ఏదో సుజనా తిన్నావారా, అందరు యాక్టివ్ ఉన్నారు ఇక్కడ మా వాళ్ళు. సృజనా తిన్నావారా, దో ఇట్స్ అ టాక్సిక్ రిలేషన్షిప్. వన్ థింగ్ ఐ లెర్న్డ్ ఇన్ దట్ కాన్వర్సేషన్ ఈస్ ఆ ఎమోషనల్ వేవ్ లెంత్ వాడిది. తిడుతున్నాడు, స్టూపిడ్ బాయ్, బట్ తిన్నావా ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాదు. సో ఐ థింక్ ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్ ఆల్సో. ఐఎమ్ షూర్ యూ లైక్ ద గర్ల్ నీ సిఏ టైంలో. యూ న్యూ సో మచ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ వెన్ యూ లవ్. ఆఫ్ కోర్స్. అంటే నేను ఇప్పుడు రిలేషన్లో, ఎక్స్క్లూజివ్ రిలేషన్లో మహా అయితే ఒక 2 months ఉన్నానేమో. దాని తర్వాత దట్ వాజ్ అ బ్యాడ్ ఫేజ్. దాని నుంచి తర్వాత ఇప్పటివరకు అయితే ఐ నాట్ గెట్ ఎ ఛాన్స్ టు గెట్ ఇన్ టు రిలేషన్. మనం ఉన్న బిజీ స్కెడ్యూల్కి, మన తిరుగులకి ఇట్స్ నాట్ పాసిబుల్. మేబీ ఐఎమ్ సూనర్ వెయిటింగ్, బట్ లెట్స్ సీ. డేటింగ్ యాప్ చేసుకున్న వర్కౌట్ కాదు పొద్దున. ఐ డోంట్ నో అసలు డేటింగ్ యాప్స్ ఎలా వర్కౌట్ అయితే. బంబుల్కి నేను ఒకసారి ప్రమోట్ చేశాను బంబుల్ వాళ్ళని. సో నాకు అర్థం కావట్లేదు, లెఫ్టా రైటా సూపర్ స్వైప్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. సో దే వాంటెడ్ మీ టు టాక్ అబౌట్ ఇట్. వాళ్ళు చెప్పారు నీ దగ్గర ఆల్రెడీ ఉంది కదా ఐడి, ఎక్స్ప్లోర్ ఇట్ అని అన్నారు. నా దగ్గర ఏం ఐడి లేదే అంటే, ఓ ఇది ఫేక్ ఐడియా అని. సో అపారెంట్లీ ఐ హ్యాడ్ 3 fake IDs ఇన్ బంబుల్ వెన్ ఐ డి నాట్ ఈవెన్ డౌన్లోడ్ బంబుల్. ఒకటి గోవాలో ఉండింది అంటాను. కానీ అండి హ్యాపీగా ఉండండి, ఒక్కలానా హ్యాపీగా ఉన్నారు నా పేరు నాకు. Now that we were talking about dating, love and all, another important phase in our life, marriage. నాకు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇంట్లో హడావిడి. How is it for you? యాక్చువల్లీ చాయ్ బిస్కెట్ జాయిన్ అయిన 2nd year. సో దట్ వాజ్ కరోనా కంటే జస్ట్ ముందు మా మమ్మీ సంబంధాలు చూడడం మొదలు పెట్టేసింది. అప్పుడు ఏజ్ ఎంత? I never asked that. Okay, I'm really sorry. So I'm young only. Okay. But అమ్మాయిలకి అలా ఏజ్ అని చూడరు కదా. సెటిల్ అయిపోయిందంటే అంట కట్టిద్దాం లాగా. తర్వాత కరోనా మొదలైంది. కరోనాలో ఇంటి నుంచి షూట్ చేసి పంపించేది ఉండే నేను వీడియోస్. ఆ 3 months ఐ వాజ్ ఓన్లీ డైరెక్టింగ్, ఐ వాజ్ ఓన్లీ ఆల్మోస్ట్ లైక్ ప్రెజెంటింగ్ యాంగిల్స్ అవి ఇవి. అమ్మ కూర్చొని హెల్ప్ చేసేది వీడియోస్ అవన్నీ. ఓకే. చూసి అమ్మ ఓ రాత్రి కూర్చొని ఇంత కష్టపడుతున్నావు దేనికమ్మలు అని అంది. మీరు రోజు అన్ని కిలోమీటర్లు వెళ్ళి టీచ్ చేస్తారు, మీరు దేనికి చేస్తున్నారు? ఇద్దరికీ తెలుసు డబ్బుల కోసం కాదన్నది, ఇట్స్ అవర్ పర్పస్ అని. సో ఐ థింక్ కరోనా వాజ్ ద టైమ్ వేర్ ఫ్యామిలీ అండర్స్టూడ్ దట్ మ్యారేజెస్ వర్ ఫాలోయింగ్ అవుట్.
కరోనా టైంలో ఎన్ని డివోర్సెస్ అయిపోయాయి. అవును, కరెక్ట్. పెళ్లి చేసుకున్న ఎవరు నోబడీ స్టేడ్. అట్ ద సేమ్ టైమ్ మై ఫ్యామిలీ ఆన్ ది అదర్ హ్యాండ్ వాజ్ కమింగ్ టుగెదర్. పొద్దున్న లేచి నేను డాడీ వాకింగ్. ఐ థింక్ దట్ టైమ్ దే అండర్స్టూడ్ వాట్ ఐ హ్యాడ్. వాట్ ఈస్ దిస్ లవ్ ఆఫ్ రైటింగ్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ స్టోరీస్ ఈజ్. కథలు అంటే నాకు ఎందుకు ఇష్టం, ఆ పాత్రలను ఎందుకు నేను ఇష్టపడతాను, ఎందుకు అది అయితే నాకు నచ్చుతుంది అండ్ వాట్ ఇట్ టేక్స్ అని. అప్పుడు వాళ్ళకి అర్థమైంది దీనికి ఏది దొరుకుతుందో ఏ టైంకి దొరుకుతుందో అదే దొరుకుతుంది. మనం పుష్ చేసి, వాళ్ళు కూడా దేర్ ఆల్సో లెర్నింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, పుష్ చేసి ఒక అన్హ్యాపీ మ్యారేజ్లో పెట్టొద్దు ఎవ్వరు కూడా. సో ఇఫ్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఆర్గానికలీ అని. కరెక్ట్. సో ఐమ్ థ్యాంక్ఫుల్ దట్ వాళ్ళకి ఈ థాట్ వచ్చింది అండ్ వాళ్ళ ఏజ్ కంటే ఫార్వర్డ్గా ఆలోచించారు వాళ్ళు. అండ్ ఐ థింక్ అంటిల్ టుడే దే నెవర్ ఆస్క్ మీ ఎప్పుడు చేసుకుంటావు అని. బయట వాళ్ళతో కంప్లైంట్ చేస్తారేమో కానీ ఏంటో చేసుకుంటుందో లేదో లాగా, కానీ నా దగ్గర అయితే ఇప్పటి వరకు ఏమైనా ఆడిషన్ అయినా సరిగ్గా ఇయ్యలేకపోయినా వెళ్ళి చెప్తే పర్లేదు, ఎంత కష్టపడితే అంత పెద్ద స్టోరీ అవుతుంది, కమ్ అప్ హోమ్. ఇంటిని ఒక సేఫ్ స్పేస్ చేశారు. అండ్ దే ఆల్సో అండర్స్టూడ్ టైమ్స్ ఆర్ చేంజింగ్, దట్ మ్యారేజ్ అనేది మ్యారేజ్ అనేది ఎండ్ గోల్ కాదని. ఇట్స్ జస్ట్ అ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఆంటీ చూడండి ఆంటీ ఏం కాదు, మా మమ్మీ బాగానే ఉంది, మా తాతయ్య వాళ్ళు అనమాట. తాతయ్య నంబర్ ఇచ్చేస్తే. సో గైస్, ఇప్పటి వరకు ఇట్స్ కైండ్ ఆఫ్ న్యూ పాడ్కాస్ట్ కాబట్టి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కూడా చాలా మంచి కాన్వర్సేషన్స్ అయినాయి. ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ పాడ్కాస్ట్ గెస్ట్ సజెషన్స్, ప్లీజ్ కమెంట్ బిలో. Thank you very much. Also, show some love towards the channel, our channel. Please comment, like, share, subscribe. Being an influencer, content creator or something. I had a big question, like ఎప్పటి నుంచో ఉండింది క్వశ్చన్ నాకు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ MCNs, మల్టీ ఛానల్ నెట్వర్క్, we have many organizations for that, like Tamada Media కానివ్వండి, Infinitum కానివ్వండి, Chai Biscuit కానివ్వండి. When I see influencers getting into their what do you call MCNs కదా, I always had a question. నాకు కూడా ఒకసారి ఆఫర్ వచ్చినప్పుడు I was thinking whether to go or not, because I got two answers అన్నమాట, two suggestions అన్నమాట. వద్దురా అక్కడికి వెళ్ళిపోతే they are like, they'll hold yourself, they'll completely hold you, అండ్ మీ కంటెంట్ ఏం పెట్టాలి, ఎన్ని పెట్టాలి, ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇట్స్ నాట్ సో గుడ్ అని ఒకరు. ఇంకొకరు they'll definitely help you out to strategize your content and all, మీ ప్లాట్ఫామ్స్ని వాటిని అని చెప్పి ఇంకొకరు సజెషన్ ఇచ్చారు. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దట్? సో అగైన్ దీనికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. నేను చాయ్ బిస్కెట్ జాయిన్ అయినప్పుడు ఒక క్లియర్ విజన్తో వెళ్ళాను. శరత్ అండ్ అనురాగ్ని కలిసినప్పుడు కూడా ఓకే, వాళ్ళు ఏం చెప్పారు, అసలు నీ ఏం చేయాలనుకుంటున్నావు లైఫ్లో, వాట్ డూ వాంట్ టు డూ? ఐ సెడ్ యాక్టింగ్. సో ఓకే, అంటిల్ అండ్ అన్లెస్ యూర్ రెడీ, ఇక్కడ ఉన్న టూల్స్ని కానీ పీపుల్ని కానీ యూటిలైజ్ ద మోస్ట్, అండ్ వెన్ ఎవర్ యూర్ రెడీ బ్యాలెన్స్ అవుట్ అని. సో ఐ హ్యాడ్ అ క్లియర్ విజన్ బై నేను చాయ్ బిస్కెట్ చూస్ చేశాను. ఒకవేళ లేకపోయినా వాళ్ళు నాకు ఆ క్లారిటీ ఇచ్చారు. సో ఇఫ్ ఐ హ్యావ్ టు లుక్ బ్యాక్, ఇట్ హ్యాస్ హెల్ప్ మీ ఇన్ మెనీ వేస్. నాకు ఎడిటింగ్ కానీ, నా అవుట్పుట్ ఎలా కావాలో, ఒక టీమ్ ఉంటుంది. సో కూర్చొని స్క్రిప్టింగ్కి కానీ ఒక మోటివేషన్, వెన్ యూ హ్యావ్ లైక్ మైండెడ్ ఆఫ్ పీపుల్, ఒక మంచి విజన్ ఉన్నప్పుడు యూ లుక్ ఫార్వర్డ్ ఫర్ వర్కింగ్. అండ్ నాకు ఆ వీడియోస్ చేస్తున్న కొద్దీ ఆడియన్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని పాజిటివ్ వేలో కన్వర్ట్ చేసుకొని నెక్స్ట్ వీడియో ఎలా చేయొచ్చు. సో ఆ కలెక్టివ్గా వర్క్ చేయడం వల్ల ఇట్ రియలీ హెల్ప్ మీ ఇన్ మెనీ వేస్. ఐ నో ఇప్పుడు నా ఆడియన్స్కి ఏం కావాలి నా నుంచి అన్న క్లారిటీ అయితే డెఫినెట్లీ వచ్చింది. సో దాట్ హెల్ప్ మీ డెఫినెట్లీ. అండ్ ఇక్కడ మీరు చెప్పినట్టు హ్యాంపర్ చేసేస్తారు ఫ్రీడమ్, గ్రోత్ ఒకటే డైరెక్షన్లో ఉంటుంది అంటే, నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అదే చెప్తూ ఉంటారు, దట్ లైక్ వెయిటేజ్ వచ్చేసింది అని. కాకపోతే నాకు ఇక్కడ వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే నేను ముందే చెప్పేశాను దట్ ఆర్ వాళ్ళే ముందు నాకు చెప్పేశారు దట్ యూ కెన్ ఎక్స్ప్లోర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో ఆ క్లారిటీతో, సెన్స్ ఆఫ్ క్లారిటీతో వెళ్ళి, లేదు డోంట్ వే మీ డౌన్, డోంట్ పుట్ బౌండరీస్, నేను ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నాను, విల్ గ్రో టుగెదర్ అని ఉంటే డెఫినెట్లీ యూ విల్ రీచ్ ప్లేసెస్. అండ్ ప్లస్ ఈ కంపెనీస్కి ఆల్రెడీ దే హ్యావ్ గుడ్ ర్యాపో, దే నో వాట్ దే డూ. సో దే హ్యావ్ గుడ్ కనెక్షన్స్, బ్రాండ్స్తో కనెక్షన్స్ ఉంటుంది. ఆ నెట్వర్కింగ్ క్లియర్లీ ఫాస్ట్గా అవుతుంది అండ్ ద గ్రోత్ ఫ్యాక్టర్ విల్ బీ క్విక్కర్ ఐ ఫీల్. కాన్స్ లైక్ యూ సెడ్, మేబీ టైప్ కాస్ట్ అయిపోవచ్చు, ఒకటే టైప్ ఆఫ్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు మిమ్మల్ని. సో సీ, ఇఫ్ యూ వాంట్ గ్రోత్, ఇఫ్ యూ వాంట్ నెట్వర్కింగ్ అండ్ దెన్ యుల్ ఫిగర్ అవుట్ అంటే
I feel having a guidance is a good thing, and earning kuda neat ga untadi. You will learn a lot, and then maybe branch out on this. Of course, for any creator, initial గా ఆ సపోర్ట్ కావాలి. Yeah. Unless and until we have a good team. ఇప్పుడు నా దగ్గర ఇంత పెద్ద టీం ఉంది కాబట్టి it's easy for me. Yeah. But not every creator can spend so much on the team, freelancers ని పట్టుకొని finding out the right person for the అంటే ఎడిటింగ్ కానీ టేకింగ్ కానీ DOPs దగ్గర నుంచి ప్రతి ఒక్కటి at a single place will get a complete network. Yeah, ఇప్పుడు I think the scene is also changing. ఇప్పుడు ఎలా ఉన్నారంటే a lot of companies are letting their employees to be free. I know so many of my girl friends, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎడిట్ చేస్తారు, అమేజింగ్ కంటెంట్ ఇంట్లోనే ఉండి గెట్ రెడీ విత్ మీ ఫర్ సో మెనీ ఈవెంట్స్ అండ్ దే డూయింగ్ సో వెల్. వాళ్ళు ఒక కంపెనీలో లేరు, వాళ్ళు ఫ్రీలాన్సర్గా కూడా ఉన్నారు. సో అండ్ ఐ థింక్ కంపెనీస్ రెస్పెక్ట్ నౌ ఆ ఒపీనియన్ అండ్ ఆ ఒథెంటిక్ సెల్ఫ్ ని చూపిస్తేనే ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంకా స్కేర్సిటీ లేదు కాబట్టి డెఫినెట్లీ థింక్ దట్ ఇస్ దట్ అండ్ దిస్ టూ. Yeah. It's been 3 years, you're working with Chai Biscuit? Yeah, Chai Biscuit has seen a lot of me. Recently, Noi, right? Noi. I'm sorry. Noi. Noi is my first project out of Chai Biscuit. Oh, okay. It's a music video. And like you know, my intent of joining Chai Biscuit was to get into movies and like get into mainstream acting. Helped me a lot. సో ఫస్ట్ టైం నోయి రఫ్ కట్ విన్నప్పుడు శరత్ అనురాగ్తోనే కూర్చొని చైనా వద్దా ఏం చేయను ఇలా కూర్చుంటే వాళ్ళు చేసే ఏం పోతుంది ఇలా అన్నారు. అండ్ దే కమ్ విత్ అ రియలీ గుడ్ వాల్యూ అండ్ ఐ వాంట్ టు డూ క్వాలిటీ వర్కే. సో నోయి టీమ్ కూడా దే ఆర్ సో అమేజింగ్. ఫనీ కళ్యాణ్ గారు కానీ గోమ్టేష్ కానీ వీళ్ళిద్దరు ఆల్రెడీ నీవే ద క్లాసిక్ హిట్ ఇచ్చారు. దట్ హ్యాస్ వాట్ 38 million views. And it broke the internet. So I think just to have a taste of their work, I said yes. Nice. And then once a script anta vachin tarvata, it's all the imagination of the girl and what they wanted to do. And then later Harsha unnu Ryan join ayyaru. Vallu choreographers annamata. వాళ్ళైతే నాలో నుంచి అన్ని జ్యూసెస్ అన్నీ లాగేశారు, నవరసాలన్నీ. We literally shot so much. ఒక 100% ఇది కూడా నేను ప్రీమియర్లో కూడా చెప్పాను, 100% షార్ట్ చేస్తే 2% మేడ్ ఇట్ టు ద కట్. బికాస్ వీడియో మ్యూజిక్ 4 minutes ఉంటుంది. అవును అవును. సో యా ఐ థింక్ ఇట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ క్వాలిటీ వర్క్. It happened and all my friends and my mentors really liked me in it. So yeah. So how's the response from the viewers and all? Yeah, they liked it. They చూసిన వెంటనే వాళ్ళకి ఓ నీవేలా ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఇట్స్ నథింగ్ క్లోజ్ లైక్ నీవే, ఇట్స్ డిఫరెంట్ అండ్ దే లైకింగ్ ఇట్, స్లోలీ సింకింగ్ ఇన్. ఇట్స్ డెఫినెట్లీ నాట్ అ వైరల్ వీడియో, కానీ బట్ ఇఫ్ యూ ఒకవేళ చూస్తే గనక యూ విల్ ఎంజాయ్ ద మ్యూజిక్. ఐ థింక్ ఇట్ మేక్స్ యూ థింక్. Got it. Nice, nice. And any more continuation to that? నోహిక, ఐఎమ్ హోప్ఫుల్ వస్తే బాగుంటుంది, నన్నే పెడితే బాగుంటుంది. All the best, all the best. థ్యాంక్ యూ. Yeah. And from beginning, when I was reaching out, I somehow felt మీరు you'd never carry that South Indian attire అనిపిస్తుంది నాకు, or that attitude, whatever you call it as. Is it because you were from Amity University or North culture ఎక్కువ imbibe అయిందా, like or is it just my feel? అవునా? I feel that. గైస్ నార్త్ ఇండియన్ లా ఉంటాను. అవునా? నాకు అనిపించింది. ఐఎమ్ అ ప్రాపర్ సౌత్ ఇండియన్. Of course, that I knew that, right? బట్ మై ఫాదర్ హవెవర్ చాలా ఢిల్లీలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్పెండ్ చేశారు. మేము ఢిల్లీలో సమ్మర్ హాలిడేస్ అయిన వెంటనే వెళ్ళేవాళ్ళం. డాడీ వాజ్ అ రంజీ ట్రోఫీ క్రికెట్ ప్లేయర్. హైదరాబాద్ని రిప్రజెంట్ చేస్తూ ఐ థింక్ చాలా ట్రావెల్ చేసేవారు. సో అండ్ మేము కాన్వెంట్ స్కూల్లో కూడా పెరిగాము. సో అక్క కూడా అటు ఇటు పూనాలో చదువుకుంది, ఢిల్లీలో చదువుకుంది, పాపం హైదరాబాద్లో చదువుకుంది. సో అలా మిక్స్డ్ కల్చర్స్ ఉండడం వల్ల ఏమో మేబీ, యా. బట్ ఐ థింక్ మెంటలీ కొంచెం నేను సౌత్ ఇండియన్ వైపే. ఓకే. బట్ ఐ థింక్ ఐ కెన్ స్పీక్ హిందీ కూడా చాలా బాగా మాట్లాడితే సౌత్ ఇండియన్ లాగా ఉన్నాను. ఓకే. మన ఆడియన్స్ అనిపిస్తుంది, మన ఆడియన్సే చెప్పాలి ఇఫ్ ఐఎమ్ సౌత్ ఇండియన్ ఆర్ నాట్. థey'll comment down if they also feel the same. నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అయితే చెప్తుంది అలా నేను ఢిల్లీ అమ్మాయిలానే ఉంటావు అని. then I was right. Okay. గైస్ సౌత్ ఇండియన్, పక్కా తెలుగు. పక్కా తెలుగు. కిరాక్ తెలుగు. కిరాక్ తెలుగు. నైస్. ఎందుకు కిరాక్ స్టైల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా
చాలా బ్రోకెన్ తెలుగు మాట్లాడేదాన్ని అప్పుడే ఢిల్లీ నుంచి వచ్చే కాబట్టి. మీరు ఇలా చేయాలంటే డూ దాట్ అనేది ఎక్కడి నుంచి కష్టపడ్డా కానీ ఐ సీ వేర్ యూర్ కమింగ్ ఫ్రమ్. ఎప్పుడు అంత ట్రాక్ చేయలే కానీ. నైస్. అండ్ ఆఫ్టర్ ది మ్యారేజ్ అంటే ఇప్పుడు నాకు నా చిన్నప్పటిది గుర్తొస్తుంది అనమాట. మా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ. సో 2 బాబాయిలు మా ఫాదర్. సో 3 హౌస్ వైఫ్స్ ఇంట్లో, మమ్మీ 2 పిన్నిలు. సో చిన్నప్పటి నుంచి మై ఎల్డర్ పిన్ని, షీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్. షీ వాంటెడ్ ఆల్ హర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, 4 members సిస్టర్స్ అండ్ 1 brother అనుకుంటా. 2 sisters, 1 brother. Everyone are settled in the US. She was the only person who was married to one person who was a businessman in India, మన తెలంగాణ, మన ఇంటి దగ్గర. సో ఆల్ హర్ డ్రీమ్స్ వర్ ఆల్ డౌన్. ఇంట్లోనే ఉండాలి అనే స్టేజ్లో తను ఉంది. ఈవెన్ మామ్ అండ్ మై అదర్ ఆంట్ వాళ్ళకు కూడా బిజినెస్ చేయాలనో లేకపోతే ఏదో ఒకటి, దే వాంటెడ్ టు బి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అట్లీస్ట్. ఒక షాప్ లేకపోతే సమ్ కైండ్ ఆఫ్, మా మదర్కి బ్యూటీషియన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఉండిందంట. బట్ బికాస్ ఆఫ్ కిడ్స్ అండ్ ఆల్, బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రోటోకాల్స్, ప్రొసీజర్స్ అండ్ ఆల్, షీ నెవర్ వర్క్డ్ ఎనీవేర్. నౌ ఇవాళకి కూడా లాస్ట్ ఒక 5-6 years నుంచి షీ ఈస్ డౌన్. ఐ మీన్ షీ ఈస్ కంప్లీట్లీ డన్ విత్ ది వర్క్ అండ్ ఆల్. షీ ఈస్ ఆల్ కూల్. నీకు అవసరం అంటే పని చేసుకో, లేకపోతే లేదు అన్న స్టేజ్లో నేను పెట్టాను తన్ని. బట్ ఈవెన్ నౌ షీ వాంట్స్ టు డూ అనదర్ బిజినెస్. నేను ఇంకోటి ఏమైనా చేయాలి, నాకేమైనా పెట్టిరా, ఇంత సంపాదిస్తున్నా నాకు ఒకటి పెట్టిలేవా బిజినెస్. ఈ డిస్కషన్లో వస్తాయి మాకు జనరల్గా. పెట్టిలేవా, పెట్టించు. వై షుడ్ షీ ఈవెన్ వర్క్ నౌ, బికాస్ షీఈస్ ఆల్రెడీ హ్యావింగ్ అ బ్యూటీ పార్లర్ నౌ, బట్ షీ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దాట్ ఆల్సో. హూ ఆర్ యూ టు టెల్ హర్ వాట్ టు డూ? అరే నాకు కేర్ ఉంటుంది కదా నా సైడ్ నుంచి. కేర్ వేరు కానీ డిక్టేటర్షిప్ వేరు వంశీ. డిక్టేటర్షిప్ కాదు అది. సో చేద్దాం, నేను వద్దని చెప్పను ఎప్పుడు. చేద్దాం మమ్మీ అని చెప్పి కొంచెం లాగుతా ఉంటాను అనమాట మెల్లగా. సో చేద్దాం మమ్మీ, ఈ వీడియోతో చెప్తున్నా మమ్మీ చేద్దాం తొందరగా, ఒక 6 monthsలో ఏదైనా పెట్టిస్తా. సో యాక్చువల్ క్వశ్చన్ అంటే పాయింట్ ఏముండిందంటే, నాట్ జస్ట్ హౌస్ వైఫ్స్ ఆర్ ట్రెడిషనల్ ఉమెన్ అనే పక్కకు పెడితే, ఈవెన్ ద మోడర్న్ ఉమెన్, బికాస్ ఆఫ్ దిస్ పేరెంటింగ్ కల్చర్ ఆర్ ఫ్యామిలీ కల్చర్. నా ఫ్రెండ్స్ ఒక 2-3 ఉన్నారు హూ గాట్ మ్యారీడ్ అ బిట్ ఎర్లీ, లైక్ ఒక 3 years డౌన్, 3 to 4 years అయినట్టుంది. వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత దే సమ్హౌ మేనేజ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ వర్క్ ఇన్ స్టార్ట్అప్స్ వేర్ దే కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ టేక్ సమ్ కపుల్ ఆఫ్ ఆఫ్స్ అండ్ ఆల్. ఇప్పుడు బికాస్ ఆఫ్ కిడ్స్ అండ్ ఆల్ దే హ్యాడ్ టు స్టాప్ దేర్ కెరియర్ గ్రోత్. అండ్ ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కూడా దే ఆర్ డన్ విత్ ద జాబ్. నేను జాబ్ ఏం చేయట్లేదు, ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ అంటే కూడా దే డోంట్ హ్యావ్ అ క్లారిటీ. I see that this is a kind of gap where anyone, if possible even me, ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఏదైనా ఆర్గనైజేషన్స్ బిజినెస్లో వస్తుంటాయి కానీ పర్ఫెక్ట్గా వస్తే దీస్ ఉమెన్ హూ ఆర్ జస్ట్ స్టేయింగ్ బ్యాక్ అట్ హోమ్ బికాస్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ ప్లానింగ్స్ అండ్ ఆల్, అంటే కిడ్స్ వల్ల, అత్తమామల వల్ల, లేకపోతే హస్బెండ్స్ వల్ల, ఆ హౌసింగ్ కల్చర్ నుంచి బయటకు వచ్చేస్తే దిస్ ఈవెన్చువలీ యాడ్స్ అప్ టు ది ఇండియన్ పర్ క్యాపిటా యాజ్ వెల్, లైక్ నేషనల్ పర్ క్యాపిటా కూడా హెల్ప్ చేస్తుంది. బికాస్ వర్కింగ్ ఉమెన్ లేరు తగ్గుతూ వస్తున్నారు అనేది అది టూ మచ్ బిట్టర్ షాకింగ్ న్యూస్. అది నాకైతే వెన్ వాజ్ యాక్చువల్లీ గోయింగ్ టు ద ఆర్టికల్స్ కదా, నాకు మళ్ళీ మమ్మీలో గుర్తొచ్చారు. వెన్ దే ఆర్ రెడీ టు వర్క్, మా ఇంట్లో వాళ్ళు ఎందుకు, అప్పుడు అలానే ఇప్పుడు అలాగే వస్తుంది, తెలియకుండానే ఆ మోడర్న్ స్టేజ్లో కూడా అలాగే పోతున్నారేమో అనిపిస్తుంది. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ మై ఫ్రెండ్స్ ఆర్ ఎనీ ఉమెన్ అవుట్ దేర్ హూస్ ఫేసింగ్ ద సేమ్ థింగ్. బట్ ఐ డోంట్ నో హౌ డు వి ఈవెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్. దిస్ కెన్ యాక్చువల్లీ బీ ఇంకోటి, అంటే నేను జనరల్గా బిజినెస్ అడ్వైజ్ అలానే చెప్తున్నా, దిస్ ఇస్ యాక్చువల్లీ అ బిజినెస్ స్కోప్ ఫర్ ఎవ్రీ వన్. ఆలోచించండి, లెట్స్ ట్రై టు ఫిల్ దట్ గ్యాప్, లెట్స్ పుష్ ఉమెన్ టువర్డ్స్ వర్కింగ్ కల్చర్. పుష్ అండ్ ఆల్సో ఈ ఏరియా ఏదైతే ఉందో, ఓకే ఐ హ్యావ్ కిడ్స్, న్యూ ఏజ్ మామ్ ముందైతే అన్ని వదిలేసి పేరెంటింగ్ చేసిన అమ్మలు ఉన్నారు. ఇట్ వాజ్ అన్ ఈజీ జాబ్, ఇంట్లోనే హోమ్ మేకర్స్. నాట్ సెయింగ్ ఈజీ, టఫ్ జాబ్, బట్ ఐఎమ్ సెయింగ్ క్లారిటీ ఉండేది. పెళ్ళైన తర్వాత ఇది చేస్తాను నేను, ఇట్ టేక్స్ అ లాట్ టు బీ ఫుల్ టైమ్ మదర్. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇట్స్ అన్ యాడెడ్ ప్రెషర్. వాళ్ళకి తెలియదు, టు లుక్ అప్ టు కూడా ఎవరు లేరు. దిస్ ఇస్ అ ఫ్రెష్ జనరేషన్ ఆఫ్ వర్కింగ్ మామ్స్. సో వాళ్ళకి తెలీదు వాళ్ళ చిల్డ్రన్కి టైం ఇవ్వాలా లేదా నేను గ్యాప్ తీసుకొని ఉండాలా, ఇది నా ఐడెంటిటీయా కాదా అనేది. సో ఇట్స్ బేసికలీ టు ఈచ్ ఇస్ ఓన్ ఓన్లీ. మనం ఎంత అనుకొని పుష్ చేసుకున్నా అక్కడ తల్లికి, దట్ న్యూ ఏజ్ మామ్కి ఫీలింగ్ రావాలి, లేదు నేను పని చేయాలి అని. స్టార్టింగ్లో ఒక థియరీ ఉంది ఏంటంటే, అప్పుడే పిల్లలు పుట్టిన 1000 daysకి అమ్ముంటే అంట, చుట్టుపక్కలే ఉంటే అంట కనెక్షన్ ఎక్కువ పెరుగుద్దంట 1000 days ఆఫ్ బర్త్ టైంలో. సో అది చూస్ చేసుకొని వాళ్ళు గనక వదిలేసారనుకో, మళ్ళీ వర్క్ స్పేస్కి రావడం కూడా కష్టం అంత గ్యాప్ తర్వాత. సో
either choose firms that will give you that time. యా ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ టైంలో చుట్టుపక్కల ఉన్న అబ్బాయిలు కూడా సపోర్టివ్గా ఉండాలి. అందరు చెప్తారు ఈజీగానే, అమ్మాయిలు పని చేయాలి, అమ్మాయిలు ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు, ఎక్కడన్నా వెళ్ళొచ్చు, చెప్పడానికి బాగుంటుంది, కానీ యాక్సెప్ట్ చేసే జనాలు లేరు. వాట్ డు ఐ డూ విత్ దిస్ ఫ్రీ యంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అనేది తెలియదు. సో అది మార్చాలి. హౌ యూర్ టేకింగ్ ఆర్ పర్సీవింగ్ దిస్ పర్సన్ అనేది మారితే దెన్ ఇట్ విల్ బి అ వెరీ కోహెసివ్ స్పేస్ ఆఫ్. So women empowerment doesn't just essentially have to empower women, it's empowering men. True. How are you taking your friend who's a male who's successful and has an opinion, అరే ఏంద్రా పద మనం తాగుదాం పద మనం, వర్సెస్ అదే సేమ్ ఈ నగరానికి ఏమైంది సీన్, వర్సెస్ సేమ్ థింగ్ అందులో ఒక గ్రూప్ ఆఫ్ ఒక అమ్మాయి ఉంటే, హౌ ఆర్ యూ సీయింగ్ ఇట్? ఇమాజిన్ సడన్లీ అమ్మాయి ఉందేంటి ఆ గ్రూప్లో అని అనుకుంటున్నాను. అవును అవును. ఇట్స్ అన్ ఆఫ్ థింగ్, అంటే ఏదో రాంగ్ ఉంది మన హెడ్లో, అలా టేమే ఉన్నాం మనం. అది కట్ అయ్యి కనుక, అది ఎప్పుడు కట్ అవుతుంది? మనం అందరం యాజ్ పీపుల్, ఇఫ్ యూర్ సీయింగ్ అ పర్సన్ ఫర్ అ పర్సన్, సేమ్ థింగ్ దట్ ఐ టోల్డ్ స్టార్టింగ్లో, ఇట్ విల్ బి అ సేఫర్ స్పేస్. True. And like acceptance is one of the major aspect at both the genders. And another bit of factors like at every stage, నాకు అనిపిస్తుంది, I might be wrong also, woman has that ముందుకెళ్ళాలా ఆగిపోవాలా అనే స్టేజ్, ప్రతి స్టేజ్లో. ఇంక ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు స్కూలింగ్, కిడ్స్ స్కూలింగ్, ఇప్పుడు ఫస్ట్ 1 to 3 years 1000 days అనుకున్నా, 3 years ఏదో గండం గట్టెక్కిచ్చేసి షీ స్టార్టెడ్ వర్కింగ్ అనుకున్నాం. షీ ఈజ్ ఆల్ గుడ్, కిడ్ ఈజ్ ఆల్ గుడ్, స్కూల్ జాయిన్ అయిపోయాడు. బట్ వెన్ యూ గో ఫర్ ది, ఇందాక నేను అన్నట్టు రిపోర్ట్స్కి, లేకపోతే పేరెంట్ టీచర్ మీటింగ్ అంటారు కదా, అలాంటి వాటికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ పేరెంట్స్ కనబడి, వాళ్ళు దే ఆర్ హౌస్ వైఫ్స్ అండ్ దే ఆర్ వాట్ యు కాల్ టేకింగ్ కేర్ ఆఫ్ దర్ కిడ్స్ ప్రాపర్గా, వాళ్ళు ఆ కిడ్స్ బిహేవియర్ డిఫరెంట్ ఉంది, బాగుంది. బట్ ఆ కంపారిజన్ వల్ల దే మైట్ బి థింకింగ్ అగైన్, నేనేమైనా తప్పు చేస్తున్నానా, లెట్ మీ గెట్ బ్యాక్ అండ్ బీ విత్ మై కిడ్ ఓన్లీ ఫర్ ద నెక్స్ట్ 5 years అట్లీస్ట్, మనోడు పెద్ద అయ్యేంత వరకు నేను ఇంట్లో ఉంటే అయిపోతుంది కదా అని కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఐ హావ్ సీన్ అ సిచ్యువేషన్ లైక్ దిస్, దట్ ఈస్ వై ఐఎమ్ టెలింగ్ దిస్. ఇలాంటివి చూస్తుంటే అట్ ఎవ్రీ స్టేజ్ మేబీ డెఫినెట్లీ ఇక్కడ ఐ ఫీల్ యా, though we talk about equality, though we talk about mature thought process, there is some kind of that acceptance వల్ల నో, లేకపోతే మల్టిపుల్ థింగ్స్ వల్ల షీఈస్ హ్యావింగ్ దట్, అంటే ఇందాకన్నట్టు ముందుక వెనక్క అనే ఒక సెగ్మెంట్ ప్రతి స్టేజ్లో వస్తుంది, ఈజ్ వాట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్, అండ్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ దాట్. ఆల్సో ఫ్యామిలీ ఈజ్ అ బంచ్ ఆఫ్ పీపుల్, నాట్ జస్ట్ హర్. ట్రూ. సో ఆమెకు ముందుకు వెనక్కి వెళ్తుంది అంటే ద సెవరల్ ఫ్యాక్టర్స్. సో మేబీ యాజ్ ఫ్యామిలీ వాళ్ళ ఎండ్ గోల్ ముందు పెట్టుకొని ద బెటర్ హాఫ్ స్టెప్పింగ్ ఇన్. ట్రూ. అది ఇట్స్ అ వెరీ పర్సనల్ స్పేస్. ఇక్కడ ఈక్వాలిటీ అదంతా హార్డ్ మేజర్ లాగా ఉంటుంది. ఇక్కడ ఇట్స్ ఫ్యామిలీ అగైన్, యాజ్ ఫ్యామిలీ వాట్ దేర్ ఎండ్ గోల్ ఇస్, అది చూసుకొని దే విల్ మేక్ మూవ్స్. ఐ ఫీల్ ఇట్స్ డెఫినెట్లీ టఫ్ ఆన్ దిస్ న్యూ జనరేషన్ ఆఫ్ విమెన్ that wants to balance work and family. I don't know ఎలా చేస్తారో, గుడి కట్టాలి వీళ్ళందరూ. కానీ I think we as people should be supportive of whatever they want to do. అక్కడ if she wants to do work, go work. If you don't, okay. లేకపోయినా we are not here to call you out. నువ్వు చేయట్లేదు అని పిలువను, నువ్వు చేస్తున్నావు అని కూడా దాని గురించి ఎక్కువ మాట్లాడు. Let's see. And we'll talk about the inspiration. And generally in every podcast I keep asking anamata, who's your inspiration, your daily motivation laga? If you have anyone, you can talk about them. I'm a spiritual person, like I said. So my inspiration every day changes. Today is this room full of people. Oh. Yesterday it was a bird that didn't want to fly but flew anyways while I was jogging. సో అలా ఎవ్రీడే మారుతూ ఉంటుంది. మొన్న నాకు అసలు ఒక ఆడిషన్లో తడబడ్డాను, చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాను. జనరల్ చాలా కాన్ఫిడెంట్లీ ఆడిషన్ ఇచ్చేసి వస్తాను, తడబడ్డానని చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను. సో దట్ డే మై ఇన్స్పిరేషన్ వాజ్ మీ ఓన్లీ. పాత వీడియోస్ చూస్తున్నా, ఇంత ఫేస్ వేసుకొని ఏదో చిన్న పిల్ల అటు ఇటు ఎగురుకుంటూ. సో ఐ కమ్ అ లాంగ్ వే. సెల్ఫ్ లవ్. ది అదర్ డే చాయ్ బిస్కెట్ ది ఫస్ట్ ప్రొడక్షన్ వచ్చింది, ఇది రైటర్ పద్మభూషణ్. కూర్చొని మేము అదే రూమ్లో మాట్లాడుతుండే, మనకంటూ మనం ఫిల్మ్స్ రావాలి అని చెప్పి. కట్ 3 years later now they're into production.
సో దే వర్ మై ఇన్స్పిరేషన్. సో ఎనీ స్పిరిట్ దట్ మూవ్స్ సంథింగ్ ఇన్ మీ క్యాన్ బి అన్ ఇన్స్పిరేషన్ ఎవ్రీ డే. అలా ఒక్కళ్ళనే చూసుకుంటూ వెళ్తే అది ఐడియలిస్టిక్ అయిపోతుంది అండ్ వాళ్ళ మీద కూడా ప్రెషర్ పెడుతున్నట్టు అనిపిస్తుంది. అంత పెద్ద పీపుల్ ప్లీజర్ నేను. సో నాకేమైందంటే అంతే, ఒకరోజు నాన్న, ఒకరోజు అమ్మ, ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో ర్యాండమ్లీ ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒకరోజు సడన్లీ నా ఎక్స్. ఎందుకంటే నీ వల్ల నాకు పెయిన్ వచ్చింది, పెయిన్ నుంచి పవర్ వచ్చింది. సో యా, ఇన్స్పిరేషన్ కీప్స్ చేంజింగ్ అండ్ ఐ థింక్ ఇట్స్ ఒక లూప్ అది. నైస్, వెల్ ఫ్రేమ్డ్, వెరీ వెల్ ఫ్రేమ్డ్. ఐ థాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ రోల్ మోడల్, లేకపోతే ఒక సెలబ్రిటీ గురించో, లేకపోతే మీ పేరెంట్స్ గురించో, బట్ అబ్సల్యూట్ సెన్స్ అది మీరు చెప్పింది. డెఫినెట్లీ దో వీ టెల్ సమ్ వన్స్ నేమ్, బట్ డెఫినెట్లీ వీ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఎవ్రీ డే. ఒకరోజు టీమ్మేట్ అది ఇంత కష్టపడుతుంది, నేను కూడా ఉంటే అయిపోతుంది కదా అని ఒకరోజు నాకే అనిపిస్తుంది. రీసెంట్గానే 3-4 days బ్యాక్ వన్ ఆఫ్ మై టీమ్మేట్ వాజ్ లైక్, ఐ వాజ్ యాక్చువల్లీ నాట్ సో వెల్, నా బ్యాక్ పెయిన్ వస్తుండే ఆ రోజు. షీ టోల్డ్ 2 clients వెబ్సైట్ అప్డేట్స్ ఇవ్వాలి సార్, ఐ వాంటెడ్ టు స్టే బ్యాక్ టు నైట్, ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐమ్ స్టేయింగ్ బ్యాక్ ఎట్ ది ఆఫీస్ అంటే. దెన్ ఐ థాట్ లైక్, వై డోంట్ ఐ స్టే బ్యాక్. ఆ రోజుకి డెఫినెట్లీ దాట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఉండడానికి ఆ రోజు ఉండి నేను వేరే వర్క్ చేసుకున్నా, షీ వాజ్ వర్కింగ్, నేను ఉన్నానని చెప్పి 2-3 ఉన్నారు నాతో పాటు. సో ఇట్ వాజ్ అ టీమ్ ఎఫర్ట్ దట్ డే. షీ వాజ్ ఫీలింగ్ కంఫర్టబుల్. అంటే నైట్ అంతా వర్క్ చేయాలంటే బుర్ర పాడైపోదా. So we were there, we were having a coffee or something, we were talking and working. Absolute sense, that's what very well framed again. One day at a time laga. True. Nice. And I also keep asking about any advice for me as a content creator. You being a content creator, I'm also creating content. Community build cheyadaniki will be trying hard. So any advice for us, for me, from your side? Advice అంటూ I don't think you need any advice. You have a very nice sense of clarity. ఒక path you chose. I'm assuming that you are one of your kind. You started first కాబట్టి. Yeah. ఏదన్నా సిచ్యువేషన్ విల్ టీచ్ యూ. ఐ am no person ఒక పెడిస్టల్లో పెట్టి భక్త. నేను ఎంతమంది అడ్వైజులు ఇచ్చారు, నేను కమాన్ ఐ నో ఎవ్రీథింగ్ అని వెళ్ళిన రోజు కూడా ఉన్నాయి. అప్పుడు దేవుడు మొట్టికాయ ఇచ్చి అంతే, నో మైండ్ యువర్ బిజినెస్, అలాంటి రోజులు కూడా ఉన్నాయి. సో ఐ ఫీల్ ఎంత అడ్వైజెస్ ఇచ్చినా యువర్ జర్నీ విల్ టీచ్ యూ. ఒక సెల్ఫ్ లెర్నింగ్ స్పేస్లోనే యూ విల్ లెర్న్. బట్ ఓన్లీ మేబీ గుడ్ ఎనర్జీ దట్ ఐ విల్ ట్రాన్స్లేట్ ఇస్ బిఫోర్ స్లీపింగ్, వాట్ ఎవర్ హ్యాపెన్స్, just remind yourself why you started in the first place. Everything will come and go. Just a good thought, not advice. Nee, so it's a very good one actually. Naku chala what do you call situational ga vachina advice అనుకోవచ్చు నేను, because situationships. Nee, because recently I was bit down anamata. Close friends of mine know that because of some personal reason, but this actually might help me a lot. Yeah. Journaling also helps you a lot. Because manamu as people, we in our profession we meet so many people. Ala vere valla energies rub off అయిపోతా ఉంటాయి. Sometimes rude comments వస్తుంటాయి. Sometimes asalu it doesn't affect you, but sometimes suddenly you feel sad about it. So ilanti space where anybody can walk in, appreciate you and like leave your place, make sure that your temple in your body is still grounded. So doors are open, but they're also closed for few things. One thing that helps me in this whole process is writing. నేను జర్నల్ చేస్తూ ఉంటా రోజు. అండ్ ఆన్ డేస్ లైక్ దీస్ వెన్ ఐ ఫీల్ ఓకే నేను అలా లేను, ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, ఐ రైట్ సంథింగ్ ఐ రైట్ ఆఫ్. యాజ్ సింపుల్ యాజ్ నా కార్లో నుంచి వాళ్ళు ఎక్స్ట్రా పొగొస్తుంది, దీనివల్ల పొల్యూషన్ యాడ్ అయ్యి వెనకవాడు నన్ను తిట్టుకుంటు, థింగ్స్ లైక్ దట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ మీ. ఐమ్ సో స్టూపిడ్ లైక్ దట్. సో అలా వచ్చింది యూస్ టు ఎఫెక్ట్ మీ. సో ఐ రైట్ ఇట్ డౌన్, అండ్ వన్ యూ రైట్ ఇట్ డౌన్ ఆర్ యూ లుక్ ఎట్ ఇట్, యూ రియలైజ్ ఇట్స్ అ స్మాల్ ప్రాబ్లమ్. అండ్ దట్ ఐ థింక్ అగైన్ రీఓరియంట్స్ అసలు ఈ ప్రాబ్లమ్కి నాకున్న సిచ్యువేషన్ సంబంధం ఉందా. సో యా, that will help definitely in many ways why you started. And each journey lo you can take different paths that will give you opportunity, that will make you forget why you started. Asalu enduku start chesavu annadu kuda marchipotha untam. Got it. Yeah. So writing down will help you
థింక్ ట్వైస్ దట్ ఓ లేదు నేను రాముడిని అవ్వాలనుకుంటున్నా కానీ భీముడిని అయ్యాను. రీసెంట్ పాడ్కాస్ట్లో కూడా ఇద్దరు ముగ్గురు నాకు చదవడం నేర్చుకోరా, చదవడం అలవాటు చేసుకో అని చెప్పి అడ్వైస్ ఇచ్చారు. బట్ రాయడం కూడా అలవాటు చేసుకోవాలి. ఐ జస్ట్ రైట్ మై ఓన్ కాన్సెప్ట్స్ దట్స్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దట్ నైస్. బట్ ఐ సా యూ రైట్, యూ వర్ రైటింగ్, సో యూర్ ఆల్రెడీ దేర్. అది ఈ మధ్యలో తెప్పించుకున్న ఒక బుక్ లాంటిది, ఇట్స్ రిమార్కబుల్ అండ్ సంథింగ్ కదా. అది కొంచెం ఫ్యాంటసీ, కొంచెం ఫ్యాన్సీగా ఉంది కదా అని ఎక్కువ రాస్తున్నా. ఐ వాస్ నోటింగ్ డౌన్ వాట్ ఎవర్ యూ టోల్డ్ దట్. And whatever you said, like అంటే రైటింగ్ కానీ లేకపోతే some kind of a hobby which can keep you peaceful, it definitely. I paint. అలా హాబీ అయితే I paint. అవునా? Yeah. What's your hobby? Nothing as such, I feel. Welcome to my podcast. హాబీ ఏంటి ప్రెసెంట్ అయితే జస్ట్ నాకు హాబీ కాదు కానీ ఐ లైక్ సిట్టింగ్ ఐడిల్ whenever I feel low or what you call ప్రెషరైజ్ అనిపిస్తే, నో వన్ ఇన్ ద రూమ్, డైరెక్ట్లీ ఆ వాల్ని చూస్తాను, ఆ బెడ్ని చూస్తాను, ఆ గ్రౌండ్ని చూస్తాను, సింపుల్గా కూర్చుంటా. అక్కడి నుంచి సమ్ పెయిన్ఫుల్ పాయింట్ గుర్తొస్తుంది, అటు నుంచి ఇంకొక దాని సొల్యూషన్ గుర్తొస్తుంది. ఆ సొల్యూషన్ రాగానే నాకు కొంచెం ధైర్యం వస్తుంది. అక్కడి నుంచి నెక్స్ట్ బిజినెస్ ఏం చేయాలి, ఈ క్లయింట్కి ఏం చేయాలి, ఈ స్ట్రాటజీ ఏం చేయాలి. దట్ ఈస్ సంథింగ్ విచ్ హెల్ప్స్ మీ అ లాట్. ఐ కీప్ సజెస్టింగ్ దిస్ టు పీపుల్ హూ అండ్ ఇన్ ద టీమ్ ఆల్సో. ఎప్పుడైతే కొంచెం డౌన్ అయిపోయిన అతను మాడితే గివ్ 5 minutes టు యువర్ సెల్ఫ్. అట్లీస్ట్ ఒక రోజులో 5 minutes లేకపోతే ఇంకెందుకు. Correct. You feel that you're overburdened. You feel that you are completely occupied. ఆ పెంటను ఎత్తులో పెట్టుకొని ఇంకా ప్రెషరైజ్ అయిపోతాం తప్ప. ఇఫ్ యూ టేక్ అట్లీస్ట్ 5 minutes కదా, దిస్ ఇస్ ఆనెస్ట్లీ దిస్ ఇస్ సజెషన్ ఫర్ ఎవ్రీ వన్. సజెషన్ కాదు, ఒక జస్ట్ థాట్. ట్రై టు స్పెండ్ 5 minutes ఆఫ్ యర్ టైమ్ ఎవ్రీ డే. గోడను చూస్తారా, చీకట్లో కూర్చున్నారా, ఏమైనా చేయండి, బట్ పుట్ అసైడ్ ఎవ్రీథింగ్. 5 minutes, దట్స్ ఇట్. ఆ క్షణాలు లైక్ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్. దట్స్ వాట్ ఐ కీప్ డూయింగ్ ఇన్ మై ఫ్రీ టైం. మీ టూ. నాకైతే ఇప్పుడు నా సోషల్ లైఫ్ ఎంత జీరో ఉందంటే, నేను నా నిద్ర దాని మీద ఒక బుక్ రాయొచ్చు. Pumsy, you will not believe how many hours I sleep. Random guess. నేను చెప్తాను ఎందుకు లేస్తాను. ఓన్లీ పని కోసం ఉంటేనే 6 o'clock లేస్తాను. ఎందుకంటే వర్క్ ఇస్ వర్షిప్ ఫర్ మీ. అదొక్క డే. సో నేను అప్పుడు లేచినప్పుడు అందరికీ అర్థమవుతుంది, షీఈస్ వర్కింగ్ దట్ డే. బట్ అదర్ డే నేను నాట్ వర్కింగ్. జస్ట్ ఒక ర్యాండమ్ గెస్, నేను ఎన్ని అవర్స్ నిద్రపోతాను అంటే జనరల్గా అయితే ఒక 7 to 8 hours పడుకుంటారు జనరల్గా అయితే. అంత స్ట్రెస్ చేస్తున్నందుకు మేబీ ఒక 10 hours 11 hours 14 hours. వా. అండ్ ఎలా పడుకుంటానంటే దిమ్మ చెక్కలా పడుకుంటాను. గదిపిన అయితే దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఏమో కానీ నిజంగా అదృష్టం అది. ఐ డోంట్ నో, యూ లీవ్ మీ, ఐ విల్ స్లీప్. ఐ ఎంజాయ్ స్లీపింగ్. ఐ ఫీల్ జెలస్ అబౌట్ ఇట్. నో, లాట్ ఆఫ్ పీపుల్ టెల్ మీ దట్ అలా ఎలా పడుకుంటావు ఏంటిది అని. చాలా మంది నీ స్కిన్ కేర్ ఏంటిది, నీ టిప్స్ చెప్పు. అది లేదు, నేను పడుకుంటా, పందులా పడుకుంటా, వదిలేస్తే పడుకుంటా. ఈవెన్ ఇన్ ద షూట్స్ అండ్ బిట్వీన్ 1 hour బ్రేక్ వచ్చి ఫుడ్ ఏదంటే ఫాస్ట్గా 5 minutes తినేసి మిగతా అంతా పడుకుంటా. ఐ విల్ యూటిలైజ్ ఎవ్రీ టైమ్ అరౌండ్ మై స్లీప్. ఆల్ మై ఫ్రెండ్స్ ఆల్సో నో నౌ బై నౌ ఏం చేస్తుంటుంది, మా అయితే పడుకోనుంటుంది లాగా. అండ్ సో ఐరనీ ఏంటంటే వర్కౌట్ చేస్తాను. సో ఫర్ అ వర్కింగ్ అవుట్ పర్సన్ ఇంత పడుకోద్దు నేను. బట్ నాకు అనిపిస్తుంది ఇంత కష్టపడి వర్కౌట్ చేస్తున్నా, అలసిపోయింది బాడీ, సో అందుకే పడుకుంటున్నా. ఇక ప్లస్ నా ఫేవరెట్ హాబీ ఏంటంటే ఓవర్ థింకింగ్. సో నా మైండ్ ఆల్రెడీ స్ట్రెస్డ్ ఉంది. ఎంత ఉంది అంటే ఇట్స్ ఆస్కింగ్ ఫర్ 14 hours స్లీప్. యూ లీవ్ మీ, ఐ విల్ స్లీప్ ఫర్ 16 hours. ఇట్స్ జస్ట్ అలా అయిపోతుంది అలా. మళ్ళీ డెఫినెట్లీ ఐ ఫీల్ జెలస్ ఫర్ దట్. అసలు నాకు పడుకుందాం టచ్ వుడ్ అనవసరం చెప్పేసి ఇప్పుడు వుడ్డేది గాయస్, ఇది వుడ్డే, దీని కిందది. నేను నమ్మును. ఓ యూ డోంట్ స్లీప్, పిట్ట నిద్ర. అట్లా కాదు, ఎప్పుడు పడుకున్నా మార్నింగ్ 7, 8 ఫిక్స్. అది ఆ టైంకి లేవాల్సిందే. సో దాని డిజిట్స్ నాకు నచ్చవు. 6, 8 hours is what? లాస్ట్ 3 days నుంచి 5.5 hours 4 hours అట్లా ఉంది నాది. ఐ వాంట్ ఈవెన్ బి అ పర్సన్. నేను నన్ను 5 hours 6 hours తర్వాత నన్ను నిద్ర లేపితే ఐఎమ్ జాంబీ, ఇట్లా గలీజ్ మోడ్ లో ఉంటాను. అందరు భయపడతారు చుట్టుపక్కల, ఓ లేచింది ఇంత తొందర అనవసరం లేదు. జనరల్ నాకు అట్లా ఆకలి అయినప్పుడు అనమాట. నేను ఆకలిలో నా పక్కన ఉండలేరు అనమాట. అంటే స్టేజెస్ ఉంటాయి దానికి కూడా. అప్పుడప్పుడే స్టార్ట్ అయితే కొంచెం బ్రెయిన్ డల్ అవుతా ఉంటుంది.
మెల్లిగా అగ్రెసివ్ అవుతా. థర్డ్ స్టేజ్కి పక్కన ఉంటే వాడిని నువ్వు ఫస్ట్ మాట్లాడను, అది ఏమన్నా కానీ తిన్న తర్వాత మాట్లాడతా. ఈవెన్ నౌ టుడే ఆల్సో బిఫోర్ యూ కమింగ్ we were actually thinking about what all can we add in the podcast అని. సడన్గా నా బ్రెయిన్ మెల్ల స్లో అయింది. మా వాళ్ళకి అర్థమైంది, అచ్చా ఫుడ్ ఎంబడే వీ హ్యాడ్ టు ఆర్డర్ ద ఫుడ్ వచ్చింది తినేసి అప్పుడు ప్రశాంతంగా ఏమైనా తినడం ఫస్ట్ కరెక్ట్ నాకు. అండ్ యూ సౌండ్ లైక్ అంటే దేర్ సమ్ కైండ్ ఆఫ్ అ స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ యువర్ ద వే యూ టాక్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సచ్ అదే లైక్ I already previously said, mundu inspiration comes every day from things. So because I'm a YouTuber, I watch a lot of YouTube videos. And growing up, chala Sadhguru videos, Sadhguru Garthi videos, Jay Shetty's videos. I love them. They are my therapy and manchiga reorient just, and the amount of wisdom they provide you is so beautiful. In material world nunchi avega, and that's the beauty, right? That's the beauty that you have. True. Not your bank balance, your brain and your heart, and this blood and flesh. And the memories you make out of them make you. True. And every time adi vallu reorient chestaru chusna pratisari. And moral down unnapudalla, if you watch such videos, like for example, I'm sure me podcast listeners good untaru. Whenever they feel low, I'm sure they come back and listen to your. So you're also spiritually awakening a lot of people. So comes around, I guess. So that is where my influence comes from. Nice. So fashion sense lo, what kind of a person are you? What do you call minimalist, costly affair, too much shopping? అవసరం లేదు బట్టల మీద. ఇది నేను రియలైజ్ అవ్వడానికి 1 year అయింది నాకు. లేదా అంటే 30,000 రాగానే కమాన్ లెట్ షాప్ అని 20,000 దాని మీద పెట్టేస్తుండే. దేనికి? ఆ తర్వాత ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ యూ కాంట్ ఈవెన్ రిపీట్ దోస్ క్లోత్స్. బికాజ్ యాజ్ అ ప్రొఫెషన్ ఇఫ్ ఐమ్ వేరింగ్ దిస్, ఇక్కడ ఈ వీడియోలో నోటెడ్ ఉన్నా నేను, అండ్ ఇదే వీడియో మళ్ళీ వేరే చోట ఇదే వీడియో ప్లే అయింది ఇవాళ, ఎల్లుండ వేరే పాడ్కాస్ట్కి వెళ్తున్నాను, మళ్ళీ ఇదే అవుట్ఫిట్ వేసుకొని వెళ్ళాను అనుకో, ఓ ఇది అదే వేసుకున్న చోట ఇదే వేసుకుంది అని చెప్పి. సో బేసికలీ మై వర్క్ డజంట్ అలౌ మీ టు రిపీట్ క్లోత్స్. అందుకే ఐ థింక్ స్టైలిస్ట్లు కూడా ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ మూమెంట్కి ఈ బట్టలు వేసుకుని దిల్ టేక్ ఇట్ ఆఫ్ సో దట్ యూ డోంట్ రిపీట్ క్లోత్స్. నేను కూడా అందుకే ప్రతి పాడ్కాస్ట్ వీడియో మారుద్దామంటే మామూలు తిడుతూ ఉంటారు, ఎన్ని కొంటారా లేదు, గెస్ట్ మారుతుంది కదా అన్నీ ఒకటే రోజు కొట్టినా అనుకుంటారు. తప్పలేదు, అవును, అది యాక్చువల్లీ చేయొచ్చు కదా. ఐ వాస్ ట్రైయింగ్ అన్నమాట కొంచెం స్పీడ్ అప్ చేయడానికి. బట్ yours is a lot of mental and work. I need a lot of preparation, I need a lot of research to be done. And you talk for 2 hours. Yeah. నేను ఇంత మాటలు వీక్లో మాట్లాడతాను. I can understand that. లోపల కూర్చున్నప్పుడు కూడా you were just calm. One word exchange అయింది అక్కడ. I think there are 9 personalities in me. One of them is the calm girl. ఆఫ్ లైట్ అది క్యారీ చేయడానికి ట్రై చేస్తున్నాను. అట్లా నా సీరియస్ తీసుకుంటారు నన్ను. ఆల్సో విత్ దిస్ పాడ్కాస్ట్ ఐ వాంట్ టు టేక్ ఎ ఛాన్స్ టు ఆస్క్, అంటే ఒక కైండ్ ఆఫ్ అడ్వైస్ టు ఎనీ యంగ్ గర్ల్, అంటే 18 years బిలో ఆర్ 18 years ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు, బికాస్ దట్స్ అ రైట్ చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ఫర్ ఎనీ గర్ల్ కాబట్టి, లైక్ ఎనీ అడ్వైస్ ఫ్రమ్ యువర్ సైడ్, స్పెషల్లీ గర్ల్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. గర్ల్స్ 18-year-old, watch out. Make sure that your gut energy is always right. So listen to your gut than the voices around you. Be as close to your body and your intuition. అదే మిమ్మల్ని గైడ్ చేస్తుంది కరెక్ట్గా. And don't let anybody fool you in thinking that you can't do anything. Forget the risk, take the fall. If it's what you want, it's worth it all. That's for that. Nice. Good one. What if I ask the same question? ఒకవేళ మీరు యంగర్ సెల్ఫ్ అంటే మీ పాస్ట్లో ఇఫ్ యూ షుడ్ హ్యావ్ గాట్ అ సజెషన్, ఎలాంటి సజెషన్ వచ్చి ఉంటే బాగుండేది మీకు అదే ఏజ్లో? సేమ్ ఇదే లైన్స్లో ఉంటుంది. ఐ థింక్ మోస్ట్లీ ఆల్సో ఐ ఫీల్ ఐమ్ అ పీపుల్స్ పర్సన్. ఓకే. సో నాకు ఇష్టమైన వాళ్ళ నీడ్స్ని ముందు పెట్టేస్తాను నా డిస్కంఫర్ట్ మీద. సో ఐ విల్ ప్రాబబ్లీ టెల్ హర్ టు నాట్ బీ అ పీపుల్ ప్లీజర్. ఓకే. ఎవరికో ఇబ్బంది అవుతుంది అని చూడడం ఓకే, కానీ నీ నీడ్స్ని ముందు పెట్టుకో అని చెప్పుంటే ఇప్పుడు కొంచెం అది తక్కువయ్యేది. ఇప్పటికి అదే ప్రాబ్లం ఉంది. ఎవరైనా ఇబ్బంది పడుతున్నంటే లేదు వెళ్తాను అనుకుంటే వెళ్ళిపోతా. సో ఐ గెస్
లిటిల్ లెస్ ఆఫ్ ద పీపుల్ ప్లీజింగ్ యాటిట్యూడ్ ఓకే. గాట్ మీ ఇంటూ వర్స్ సిచ్యువేషన్స్. అసలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాను. ఇంట్లో ఉండి పడుకోవాలి బేసికలీ నేను. ఓకే. దాని తప్ప ఏదో పెద్ద సేవ్ చేయడానికి వెళ్తాను. అండ్ పీపుల్ యాక్చువల్లీ ఆల్సో యూస్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. దే కాంట్ సే నో కదా. అవును అవును. People pleasers have this very weird urge to satisfy everybody around them. ఒక వ్యాలిడేషన్ అక్కడ నుంచి అండ్ తెలిసిపోద్ది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపోజిట్ హూ వాంట్స్ టు హర్ట్ యూ, దే నో ఇట్ అండ్ దే యూజ్ ఇట్ అగేన్స్ట్ యూ. ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్. లైక్ అంటే నేను కూడా ఒక కైండ్ ఆఫ్ పర్సన్ హూ వాంట్స్ దట్. అంటే పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సాటిస్ఫైడ్ ఉండాలి, అంటే ప్రశాంతంగా ఉండాలి, లేకపోతే నా సైడ్ నుంచి కొంచెం ఇబ్బందులు ఏం రావద్దు అని. బట్ ఐ స్లోలీ లెర్న్ టు సే నో, బికాస్ ఈ ప్రొఫెషనల్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. నాకు అర్థమైన దాని ప్రకారం అయితే ఆబ్లికేషన్స్తోని లేకపోతే నెట్వర్క్ పెరుగుతుంది కదా, ఎక్కడో దగ్గర అది ఏ ఊళ్ళో ఏ టైంలో పనికి వస్తుందో కూడా తెలియదు. దానికోసం ఇప్పుడు నువ్వు ఇబ్బంది పడిపోయి దీనివల్ల ఇంకో 10 మందిని ఇబ్బంది పెట్టి టేకింగ్ అన్ ఎఫర్ట్ టు అన్ ఎక్స్టెంట్ ఇస్ ఫైన్, బట్ జస్ట్ డోంట్ అజ్యూమ్ ఆర్ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసుకొని ఇప్పుడు నువ్వు ఇబ్బంది పెట్టి ఎందుకు ముందుకు వెళ్ళడం. బట్ లెర్నింగ్ టు సే నో ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్, నాట్ జస్ట్ అట్ దట్ ఏజ్. It is very much. As girls also, they've been taught నువ్వు ఏం మాట్లాడకుండా కూర్చుంటే అందరికీ బాగుంటుంది. దే యూజ్ ఆఫ్ రే పాపం లైక్ దట్. సో ఇట్ ఫీల్స్ ఆ పేరెంటింగ్ హ్యాబిట్లో కూడా మార్చేసి అది కరెక్ట్గా క్రిస్ప్గా ఉంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ ఎవ్రీబడి. ట్రూ. లైక్ ఇట్స్ నెవర్ లేట్ అట్లీస్ట్ టు అండర్స్టాండ్ దట్ సేయింగ్ నో ఇస్ ఇంపార్టెంట్. అది ఎట్లా అనేది వీ షుడ్ లెర్న్. సో బిఫోర్ వీ ఎండింగ్ దిస్ పాడ్కాస్ట్, లాస్ట్ క్వశ్చన్. డూ యూ పార్టీ? యా. వాట్ కైండ్ ఆఫ్ అంటే ఎంత కైండ్ ఆఫ్ పార్టీ మూడ్లో ఉంటారు? సో ఈ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ డిఫరెంట్ అంటారు కదా. అసలు చిన్న ఉన్నప్పుడు ఇలాంటి కల్చర్కే అసలు దగ్గర లేకపోయింది అనమాట. ఇట్స్ వెరీ రాంగ్ థింగ్. ఓకే. అంటే లైక్ మై ఇంజనీరింగ్. The reason because of the family or family? I think okay. Family beliefs and adi we're not supposed to ana deentlo undindi. Okay. After engineering slowly sneak out lanti concept ayindi. Then Delhi ante all my friends, you know how Delhi people are, no? Flamboyant, they enjoy celebrating. So la partying was a reflection of celebrations. So anybody scoring good marks or anybody's birthday. So I was manchi into partying, and plus I'm a dancer too. So any opportunity that makes me dance, I will enjoy. Nice. And used to go. So yeah, I now however partying చాలా లిమిట్ చేశాను. అది కూడా ఎందుకంటే ఎక్కువ నిద్రపోతున్నా కదా, మరీ ఎవరు లేకుండా ఉంటే బాగోదు కదా. 3 నెలలకి 1 నెలకి వెళ్ళేసి వద్దాం అలాగే వెళ్తాను. వెళ్ళినా నెక్స్ట్ డే చాలా రిగ్రెట్ అవుతాను, అనవసరంగా పార్టీ చేశాను. సో ఇట్స్ అ విషియస్ సైకిల్. ఐ వాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే. బట్ మోస్ట్లీ టు మై ఫ్యూచర్ సెల్ఫ్ ఐ సీ మై సెల్ఫ్ దిస్ ఇయర్ టు స్టాప్ ఆల్ ఆఫ్ దిస్. Not necessarily. But stop completely ఎందుకు? Partying to me it means different now. It's not a club. It's not a heavy music, heavy drinking and all of that. Now, so I want to slowly come out of it. Got it. Okay, cool. Anyways, it was a very nice talk. నేను చాలా నేర్చుకున్నాను honestly. Like ఎనీవే ఇది అయిపోయిన తర్వాత ఒక ఇంట్రో కూడా పెడతాను కదా, దానిలో క్లారిటీ వస్తుంది అసలు ఎందుకు చూడాలి ఈ పాడ్కాస్ట్ అని. ఐవ్ లెర్న్డ్ అ లాట్ ఆనెస్ట్లీ స్పీకింగ్, అండ్ ఇట్ వాస్ నాట్ అట్ ఆల్ అ స్మాల్ బేసిక్ పాడ్కాస్ట్ అయితే కాదు ఇది. లైక్ ఇన్ మెనీ వేస్ ఇట్ విల్ హెల్ప్ ఎవ్రీ పర్సన్ ఇస్ వాట్ ఐ ఫీల్. I am hopeful. అలానే కూర్చొని పాపం మాట్లాడుతుంది అనుకోకుండా. లేదు డెఫినెట్లీ దే విల్ ఫీల్ ఇట్ బికాస్ ఐ నో ది ఆడియన్స్ థాట్ ప్రాసెస్. అఫ్కోర్స్ ఇట్లా ఇంత ఫాస్ట్గా నేను ఇట్లాంటి పాడ్కాస్ట్ ఇంత ఫాస్ట్గా చేస్తాను నేను అనుకోలేదు ఆనెస్ట్లీ స్పీకింగ్. ఇంత మాట్లాడతాను, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. Let us see how do they accept it. Yeah, I'm hopeful. Yeah, thank you very much for coming. No, it was a great time. Thank you very much. Where is my gift? Plan చేయలేదు, దీని తర్వాత ఇస్తా. వచ్చిందో లేదో నేను తర్వాత చెప్తా గైస్. స్టోరీలో పెట్టి అసలు వంశీ నాకేం గిఫ్ట్ ఇచ్చి. నేను ఇచ్చేటప్పుడు స్టోరీ పెడతాను అయితే. Another shout out. Done. So how was your experience? It was fun. I always learn a little more about myself whenever I meet new people. అర్థమవుతుంది ఎలా చూస్తారో నన్ను. ఇన్ని రోజులు లోపల ఉండి సడన్లీ when they ask questions like, oh ఇలా కూడా చూస్తారా నన్ను అని. It's beautiful to know so much and all the very best. Thank you very much. The podcast.
ఫస్ట్ టైం అమ్మాయిని కాబట్టి లక్ష్మీదేవి వచ్చింది అన్న ఫీల్స్ తోనే కూర్చుంటున్నా. ఇక్కడ నుంచి అంత ఇక్కడ నుంచి అంత మంచి జరుగుతుందని గట్టి నమ్మకం. ఓన్లీ గుడ్ విల్. అండ్ మే ఐ మీట్ యూ వెరీ వెరీ సూన్ విత్ బెటర్ పాడ్కాస్ట్ అండ్ అ బెటర్ స్పేస్ అండ్ విల్ టాక్ లాట్ మోర్ వెరీ సూన్. ఈ టైంలో ఏమేమైందో అని. దెన్ I'll remember this and definitely we're going to meet very soon. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. Yeah, my pleasure. Now let's drink some water. Cool.